క్రీస్తునందు ప్రియమైన సహోదర సహోదరులందరికీ కూడా మన రక్షకుని మూలముగా పరలోకపు తండ్రి అనుగ్రహించినటువంటి ఆశీర్వాదం బట్టి ఆయనకు ఎనలేని కృపను బట్టి కూడా ఆయన పరిశుద్ధ నామానికి స్తుతి స్తోత్రం సమర్పించుకొని సంఘంగా కూడి వచ్చిన మీకందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. నేడు ఈరోజు దయచేసినటువంటి వాక్య పరిచయం నిమిత్తం కూడా సంఘస్థులకు నేను కృతజ్ఞతలు తెలుపుకొని మరొక మారు పరిశుద్ధ దేవునికి ఎనలేని స్తుతి స్తోత్రములు సమర్పించుకొనిచున్నాము. ఈరోజు ఆత్మీయ జీవితానికి ప్రయోజనకరంగా మనం ఏర్పరచుకున్నటువంటి వాక్య భాగము ఆధార వాక్యం 3 మలాకి 3వ అధ్యాయము 10వ వాక్యం చదువుకొని మనం దేవుని యొక్క సత్యవాక్యాన్ని మనం చదువుకుందాం. మలాకి 3:10. నా మందిరములో ఆహారముండునట్లు 10వ భాగమందుయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇక్కడ చదువుకున్నటువంటి వాక్య భాగం ముందు మనం గమనించినప్పుడు ఏర్పరిచినటువంటి అంశము మనకందరికీ తెలుసు. చెప్పాలి 10వ భాగము దశమ భాగము లేకుంటే దశమ భాగం. థ్యాంక్ యూ. ఇది మనమందరూ కూడా ఒక చాలా పరిచయమైనటువంటి ఒక పదముగా, లేదంటే మన యొక్క పూర్వపు అంటే సత్యం మెరగక ముందున్నటువంటి జీవితంలో కూడా చాలా పరిచయమైనటువంటి ఒక తెలిసినటువంటి ఒక ఆచరణగా కూడా మనకు ఉండి ఉండొచ్చు. కాబట్టి మనము ఈ యొక్క అంశాన్ని తీసుకోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏమనగా, మనం బేసిక్ లెసన్స్ కూడా అన్నీ వినిండొచ్చు. ఎందుకు ఈ యొక్క దశమ భాగాన్ని మనం అనుసరించడం లేదు? మీకు ఎంతవరకు తెలుసో అన్నీ కూడా మీకు ఈరోజు తెలిసినటువంటి ఒక పాఠంగా ఉండొచ్చు. కానీ సత్యవాక్య ప్రకారము డాక్టర్ ట్రూత్గా వాక్య ఆధారములతో మనం ఈరోజు దానిని రుజువుపరుచుకుంటూ మన యొక్క విశ్వాసాన్ని స్థిరపరచుకోవడానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పి భావిస్తున్నాను. సహోదరులరా, మనం చదువుకునే వాక్య భాగము మనం గమనించినప్పుడు ఆయన యొక్క మందిరంలోనికి రావడానికి ఆ యొక్క మందిరము అన్నది ఆ రోజు పరిశుద్ధమైనటువంటి స్థలము. ప్రత్యక్షపు గుడారములో ఆ యొక్క బలులు అర్పించడానికి, నైవేద్యములు అర్పించడానికి ఆయన ఆ యొక్క దశమ భాగమును ఇవ్వమని చెప్పి ఆజ్ఞాపించడం మనకు జరిగింది అని చెప్పి మనం చదువుకుంటాం. ఎవరు ఆ యొక్క బలులు అర్పిస్తారు? మందిరంలో ఎవరు బలులు అర్పిస్తారు అని చూస్తే లేవీయులు. ఇజ్రాయేల్లో 12 గోత్రములు ఉంది. 12 గోత్రముల్లో ఒక గోత్రానికి ఎటువంటి స్వాస్థ్యము లేదు. ఓకే, సౌండ్ సిస్టమ్ అదిరిపోతా ఉంది. లేదు, నేను డిస్ప్లే చూస్తూ చెప్పాలి. ఓకే, సరే, ఓపికగా విందాం. చాలా సులువైన పాఠమే, అర్థం చేసుకోవడానికి కఠినమైనటువంటి ఒక విషయాలు ఏమి లేవు. కానీ వాక్యాలు చాలా ఎక్కువగా ఉంది కాబట్టి త్వరగా చదవడానికి సిస్టర్స్ సపోర్ట్ చేయండి, ప్రయత్నించండి. మనమందరూ కూడా గమనించినప్పుడు ఇజ్రాయేల్లో 12 గోత్రములు ఉంది మనకు తెలుసు. 12 గోత్రములు ఒక గోత్రానికి మాత్రము ఆ యొక్క దేశం యొక్క పాలులో పంచిపట్టణంలో భాగం ఇవ్వలేదు. ఆ గోత్రం పేరు లేవి గోత్రము. సరే, లేవి గోత్రం యొక్క
లేవి లేవి గోత్రస్తుల యొక్క స్వాస్థ్య భాగము అక్కడ ఇజ్రాయెల్ ప్రజలకు ఇవ్వబడిన స్వాస్థ్య భాగం నుంచి ఇవ్వడలేదు. కాబట్టి వాళ్ళకి ఎటువంటి భూభాగాలు కానీ ఎటువంటి ఆస్తులు కానీ అక్కడ పంచి ఇవ్వలేదని చెప్పి మనం చూస్తున్నాం సోదరులారా. అప్పుడు లేవీయులు మందిరంలో అర్పించాల్సినటువంటి ఒక నైవేద్యములు కానీ ఆ యొక్క ఆహారం పిండి పదార్థాలు కానీ ఏదైతే ఉందో వాటన్నింటిని వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకురావాలి, ఎక్కడి నుంచి అర్పించాలి అంటే వాళ్ళకి ఇవ్వబడినటువంటి కానుకల నుంచి, వాళ్ళకి ఇవ్వబడినటువంటి ఈ యొక్క 10వ భాగం నుంచి కూడా ఇవ్వడానికి వాళ్ళకి దేవుడు నియమించినట్లు మనం చూస్తున్నాం. లేవీలు అంటే ఒక విషయము. ఇప్పుడు ప్రస్తుతం ఎవరికి ఒక ఛాయగా ఉంది? లేవీలు అంటే ఆ యొక్క గోత్రము వారు ఎవరికి ఛాయగా ఉంది? సమర్పించుకోబడిన వారికి, అంటే దేవుని యొక్క సేవ చేయడానికి సమర్పించుకోబడిన వారికి ఒక ఛాయగా ఉంది. ఇంకా చెప్పాలంటే దేవుని పట్ల విశ్వాసం కలిగిన విశ్వాసులకి ఒక ఛాయగా లేవి గోత్రస్తులను అక్కడ మనం చూడవచ్చు సోదరులారా. ఇప్పుడు వారికి అక్కడ అటువంటి ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఈ యొక్క కానుకలు దశమ భాగములు ఎవరి చేతికి ఇవ్వాలి? ఎవరికి ఇవ్వాలి? తెలిసిన సింపుల్ క్వశ్చన్స్ ఇవంతా కూడా బేసిక్స్. త్వరగా చెప్పినారంటే మూవ్ చేసుకుంటాను. ఎవరికి ఇవ్వాలి? ఓకే, థ్యాంక్ యూ. మిగిలిన 11 గోత్రస్తులు వీళ్ళకి ఎటువంటి స్వాస్థ్యం లేదు కాబట్టి వాళ్ళకి ఆ యొక్క దశమ భాగం వాళ్ళకి పడినటువంటి పంటల నుంచి వారు ఏదైతే ఉందో వాళ్ళకి దశమ భాగము వాళ్ళకి ఇవ్వాలని చెప్పినట్టు విషయము మనం చూస్తున్నాం సోదరులారా. ఇదన్నీ కూడా మనకి చాలా తెలిసినటువంటి విషయాలే కాబట్టి దాంట్లో ఉన్నటువంటి ఒక సూత్రములను అంటే ప్రిన్సిపల్ని మనం గ్రహించుకొని మనము ముందుకు కొనసాగుదాం. ఇప్పుడు ఇటువంటి లేవీలకి 10వ భాగము 10వ భాగము ఇవ్వాలని చెప్పినటువంటి దేవుని ఆజ్ఞను పొందుకున్నాం. కానీ చాలా మంది ఇటువంటి ఒక ఆచరణ ఇప్పుడు ప్రజెంట్ ఆచరిస్తున్నారా లేదా? చాలా మంది ఆచరించిన లేనటువంటి వారు చాలా తక్కువ అనుకోవాలి. కాబట్టి ఇక్కడ కూడా ఒక కాణిక పెట్టి ఉండింటే లేదు కాబట్టి ఆచరించేవారు చాలా తక్కువ, సత్యం గ్రహించుకునే వారిలోకి తప్ప అనుకుంటా. సరే, ఇప్పుడు ఇక్కడ మనం గమనించినప్పుడు చాలా మంది ఒక క్రైస్తవులు కానీ నామకార్థ క్రైస్తవులు బాబిలోను సంఘంలో కూడా మనం వెళ్ళి పరిచయం చేసుకున్నప్పుడు మాట్లాడేటప్పుడు వాళ్ళు అడుగుతారు, మీ సంఘంలో మీ యొక్క విశ్వాసం ఎలా ఉంది? మీ యొక్క విశ్వాసం మీరు పరిశుద్ధాత్మతో నిండుకొని ఉంటారా, లేదంటే చప్పట్లు కొడతారా, నూనె ప్రార్థన చేస్తారా అంటే అలా అడుగుతూనే కానుకలు తీస్తారా, దశమ భాగాలు తీసుకుంటారా అనేటువంటి ఒక విషయాన్ని చూస్తారు. ఎందుకంటే ఈ యొక్క పాయింట్ని అడుగుతారంటే వారికి విశ్వాసం ఎలా ఉంది అనేది, దాన్ని బట్టే వాళ్ళు మనతో మాట్లాడాలా వద్దా, పరిచయం పంచుకోవాలా వద్దా, తెంచుకోవాలనేది డిసైడ్ చేస్తారు. అటువంటి ఒక ప్రాథమిక విశ్వాస భరితంగా ఈ యొక్క కానుక దశమ భాగం అనేది ఉంది మనకు సోదరులారా. ఇప్పుడు మనం చూస్తున్నాము విశ్వాసులు సేవకులకు ప్రధానంగా ఇచ్చేటువంటి ఒక విషయముగా ఈ యొక్క దశమ భాగంలో ఉంది సోదరులారా. ఇప్పుడు ఈ యొక్క అంశాన్ని మనము లేవిగా కాండము మనం చదువుకుంటాము, క్షమించాలి, సంఖ్యాకాండంలో చదువుకుందాం. సంఖ్యాకాండము 18వ అధ్యాయము 20 నుంచి 26 వాక్యాల వరకు చదువుకుందాం. సంఖ్యాకాండము 18, 20 నుంచి 26 వరకు. మరియు యెహోవా అహరోనుతో ఇట్లనెను, వారి దేశములలో నీకు స్వాస్థ్యము కలుగదు, వారి మధ్యను నీకు పాలు ఉండదు. ఇజ్రాయేలు మధ్యను నీకు పాలు, నీ స్వాస్థ్యమును నేనే. ఇదిగో లేవీలు చేయు సేవకు అనగా ప్రత్యక్షపు గుడారము యొక్క సేవకు నేను ఇశ్రాయేలీయుల యొక్క దశమ భాగములన్నిటినీ వారికి స్వాస్థ్యముగా ఇచ్చితిని. ఇశ్రాయేలీయులు పాపము తగిలి చావకుండునట్లు వారు ఇక మీదట ప్రత్యక్షపు గుడారమునకు రాకూడదు. అయితే లేవీయులు ప్రత్యక్షపు గుడారము యొక్క సేవ చేసి వారి సేవలోనిది దోషములకు తామే ఉత్తరవాదులై ఉందురు. ఇశ్రాయేలీయుల మధ్యను వారికి స్వాస్థ్యమేమియూ ఉండదు. ఇది మీ తరతరములకు నిత్యమైన కట్టడ. అయితే ఇశ్రాయేలీయులు యెహోవాకు ప్రతిష్టార్పణగా అర్పించు దశమ భాగములను నేను లేవీలకు స్వాస్థ్యముగా ఇచ్చితిని. అందుచేతను వారు ఇశ్రాయేళ్ల మధ్యను స్వాస్థ్యము సంపాదించకూడదని వారితో చెప్పితిని. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు లేవీలతో ఇట్లనము, నేను ఇశ్రాయేలు చేత మీకు స్వాస్థ్యముగా ఇప్పించిన దశమ భాగమును
మీరు వారి యొద్ద పుచ్చుకొనినప్పుడు మీరు దానిలో అనగా ఆ దశమ భాగమును యెహోవాకు ప్రతిష్టార్పణంగా చెల్లించవలెను. చాలు స్టార్ట్. మనం గమనించినప్పుడు ఈ యొక్క నియమము ఇందులో రాయబడి ఉంది. ముఖ్యంగా ఆ యొక్క దశమ భాగం ఎవరికి ఇవ్వాలంట? లేవీయులకి ఇవ్వాలి. ఆ దశమ భాగం తీసుకుంటే లేవీయులు ఏం చేయాలి? 26వ వాక్యంలో మనం గమనించినప్పుడు, నీవు లేవీలతో ఇట్లనము, నేను ఇశ్రాయేలు చేత మీకు స్వాస్థ్యముగా ఇప్పించిన దశమ భాగమును మీరు వారి చేత పుచ్చుకొనినప్పుడు మీరు దానిలో అనగా ఆ దశమ భాగమును యెహోవాకు ప్రతిష్టార్పణముగా చెల్లింపవలెను. దశమ భాగమును అర్థమవుతుందా? ఇప్పుడు లేవీలు తీసుకొని దానిని నైవేద్యములు కానీ అర్పించిన తర్వాత అందులో కూడా ఆ దశమ భాగములో ఒక దశమ భాగమును ఎవరికి అర్పించాలంట? వాళ్ళు కూడా ఖచ్చితంగా దేవునికి అర్పించాలని చెప్పి మనం చూస్తున్నాం సోదర. కాబట్టి ఈ యొక్క నియమము మనం ఎందుకు హైలైట్ చేస్తున్నామంటే, సాధారణంగా నామకర్త క్రైస్తవుల్లో దశమ భాగమును తీసుకునే ఒక ఆచరణ ఉన్నట్లయితే, లేదంటే తీసుకోవాలనే ఉద్దేశం ఉన్నట్లయితే తీసుకుంటారు. తీసుకున్న తర్వాత వాళ్ళు దేవునికి 10వ భాగము వాళ్ళు అర్పిస్తారా? తీసుకునేటువంటి వారు అర్పిస్తారా? తీసుకునే దాంట్లోనే ఉద్దేశం కలిగి ఉంటారు, కానీ దేవునికి ఇవ్వడంలో వాళ్ళు తప్పిపోతున్నారు అనేది మనకి తెలుసు. కానీ ఇప్పుడు అది మనకి సబ్జెక్ట్ కాదు. కానీ లేవీయులకి ఇవ్వబడినటువంటి ఒక ఉద్దేశము, లేవీయులకి ఉన్నటువంటి ఒక ఆజ్ఞ ఏమిటంటే, మీరు దేవునికి మీకు ఇచ్చేటువంటి దశమ భాగంలోనే ఏదైతే ఇజ్రాయేలు వారి యొక్క పలిగినటువంటి ఒక దాంట్లో దశమ భాగంగా మీకు ఇస్తారో ఆ దశమ భాగంలో నుంచి కూడా మీరు 10వ వంతు మరలా దేవునికి ఇవ్వాలి. దశమ భాగం అంటే 10వ వంతు. 10 రూపాయలు ఉంటే, 100 ఉంటే, 1000 ఉంటే చాలు. ఎంత మొత్తం లెక్క తెలిస్తే మనకు ఇచ్చేవచ్చు. థ్యాంక్ యూ. సోదరులరా, ఇప్పుడు దశమ భాగంలో ఏమేమి ఇవ్వాలి, దశమ భాగముగా ఏమేమి ఇవ్వాలి, దేనిలో నుండి ఇవ్వాలి, 10వ వంతు ఇవ్వాలని చెప్పి నేర్చుకున్నాము. ఏమేమి ఇవ్వాలి? అన్నిట్లో ఇవ్వాలి. సరే, లేవియ కాండము 27:30 చదువుకుందాం. భూధాన్యములలోనేమి వృక్ష ఫలములలోనేమి భూఫలములన్నిటిలో దశమ భాగము యెహోవా సొమ్ము, అది యెహోవాకు ప్రతిష్ఠితమగును. ఇక్కడ ఏ ఏ వస్తువులు ఇవ్వాలని చెప్పి రాయబడింది? భూధాన్యములలోను, వృక్ష ఫలముల్లోను. ఇంకేమైనా ఉందా? భూఫలములు అంటే వృక్ష ఫలాలు, భూమిలో నుంచి వెలిసినటువంటి ధాన్యాలు. భూధాన్యములలో, వృక్ష ఫలములలో, భూఫలములన్నిటిలో. భూఫలములు అంటేనే ఏదైతే మనం పండిస్తామో భూమిలో నుంచి వాటన్నిటిలో దశమ భాగం ఇవ్వాలి. ఏదైతే వృక్షాలు ఒకవేళ పళ్ళు ఏదైతే పంట ఉందో అందులో నుంచి కూడా దశమ భాగం ఇవ్వాలి. ఇప్పుడు దశమ భాగము దేని దేవుళ్ళ నుంచి ఇవ్వమని చెప్పి రాయబడింది? మీరు చెప్తే త్వరగా అర్థమైందని చెప్పి అనుకుంటారు. మొత్తానికి భూమిలో నుంచి, పంటల నుంచి ఇవ్వాలి. అది నువ్వు పండించినా సరే, యథార్థంగా నేచురల్గా వచ్చినా సరే, నీ ఆధీనంలో ఉండేది ఏదైతే ఉందో అది దశమ భాగంగా అక్కడ ఇవ్వాలనేది మనకు ఒక అర్థమవుతుంది జనరల్గా. అవునా? ఇప్పుడు అక్కడ బంగారం కానీ లేదంటే మనీ కానీ వేరేదైనా రాయబడి ఉందా?
ఆర్థికంగా డబ్బులు ఇవ్వాలని చెప్పి రాయబడి ఉందా? సూటి ప్రశ్న. సహోదరులారా, ఇక్కడ చెప్పబడింది భూదానాలలో, వృక్ష ఫలాల్లో దశమ భాగం ఇవ్వాలని చెప్పి రాయబడింది తప్ప ఆర్థికంగా మీ యొక్క వేసుకున్నట్టు బంగారం ఇవ్వండి, గోల్డ్ ఇవ్వండి, రింగ్ ఇవ్వండి, ధనం ఇవ్వండి, మీకున్నట్టు ఆ యొక్క కరెన్సీ ఇవ్వండి అని చెప్పి ఇక్కడ రాయబడలేదు సోదర. అర్థమవుతుందా? స్పష్టంగా మన వాక్యము చదువుకుంటున్నాము, వాక్యం నుంచి మనం ముందుకు వెళ్తున్నాం. ఇప్పుడు దశమ భాగం ఇవ్వాలి, ఎవరు ఇవ్వాలి చూసాము, ఎంత ఇవ్వాలని చూసాము, ఇచ్చిన వారు ఏమి చేయాలని చూసాము, దేంట్లో నుంచి ఇవ్వాలని చూసాము. అవునా? దీని తర్వాత భూఫలాలు అంటే దాన్ని అమ్మిసి ఇవ్వాలని కాదు, భూమిలో ఏదైతే పండిందో భూదానాలు. ఇక్కడ కాంట్రవర్సీగా అర్థమయ్యేది చాలా లోతుగా, అంటే వారి యొక్క ఉద్దేశం అది, వాక్యంలో ఉండేది ఇది. ఎవరైతే వాళ్ళ యొక్క మెంటాలిటీ ఉందో, మొట్టమొదటిగా ఏమిటంటే మనం నేర్చుకోవాల్సింది, అసలు మనము పాత నియమ గ్రంథంలో ఉన్నటువంటి కార్యాలన్నీ కూడా అనుసరిస్తూ వస్తున్నామా? పాత నియమ గ్రంథంలో ఉన్నటువంటి ప్రత్యక్ష గుడారం నుండి కార్యాలన్నీ కూడా, ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా మనం ఒకసారి గుర్తు చేసుకుంటే, లేవీలు, యాజకులు, ఇజ్రాయేల్ ప్రజలు ఆ యొక్క మందిరంకి వచ్చి ఆ యొక్క పాప నివారణ బలు అర్పించడానికి కానీ, నైవేద్యం అర్పించడానికి కానీ, పరిశుద్ధ స్థలంలో ప్రవేశించడానికి కానీ, ఆ యొక్క దోపుపెట్టికి వేయడానికి కానీ, ఆ యొక్క బల్ల మేజామనేటువంటి బల్ల సముఖపు రొట్టెలు బల్లలో అర్పించినటువంటి రొట్టెలు కానీ, ఆ యొక్క దీపస్తంభం మీద వెలిగినటువంటి దీపము కానీ, ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు మనం ఆచరిస్తున్నామా? పరిశుద్ధ స్థలంలో, అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించడానికి, మనము ఆ యొక్క కరుణాపీఠం మీద రక్త ప్రోక్షణ చేయడానికి, బలు అర్పించడానికి ఈ యొక్క ఆచరణ మనం ఈరోజు ఆచరిస్తున్నామా? దేవునికి నైవేద్యం అర్పించడానికి ప్రధానమైన ఉద్దేశంతో అక్కడ బలులు, ఆ నైవేద్యంలో దశమ భాగంగా ఇజ్రాయేలు లేవీయులకు అర్పించమని చెప్పినటువంటి ప్రధానమైన ఉద్దేశాన్ని తీసుకొని ఇప్పుడు ఆచరించినట్టే మనం కూడా అటువంటి ఒక కార్యాల్లో దశమ భాగాలు తీసుకోవడానికి ముందు రావచ్చు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకుందాం. మనం ఇలా కొనసాగదాం ముందుకి సోదరా. ఇక్కడ మనకు చెప్పబడింది భూదానాలలో, వృక్ష ఫలాలలో దశమ భాగం అక్కడ ఇవ్వాలని చెప్పిన ఒక విషయమే మనం చదువుకుంటున్నాం సోదరులారా. సరే, ఇప్పుడు దేవునికి మనము లేవీలకు ఇచ్చాము, బాగానే ఉంది. లేవీలు దాన్ని తీసుకున్నారు. లేవీలు ఎవరికి ఇవ్వాలని చెప్పి చూసాము? యెహోవాకి ఇవ్వాలని చెప్పాము. ఇప్పుడు కనబడేటువంటి ఒక వ్యక్తికి, లేదంటే యాజకునికి, మనం ముందున్నటువంటి సేవకులకి మనం ఇవ్వడానికి మనం ముందుకు వచ్చినప్పుడు వాళ్ళు వెళ్ళి దేవునికి ఇవ్వాలని చెప్పే కనబడినట్టు ఒక దేవునికి వాళ్ళు ఎలా ఇవ్వగలరు అనేది ఒక ప్రశ్న. మనమైతే కనబడినటువంటి సహోదరులకి, లేదంటే మనం ఉన్నట్టు ఎవరైతే పాస్టర్లు గానో మనం ఏదైతే సేవకులు ఉన్నారో వాళ్ళకి ఇస్తాము. వాళ్ళు ఎవరికి ఇవ్వాలని చెప్పి చూసుకున్నామంటే దేవునికి 10వ భాగము ఇవ్వాలని చెప్పి మనం చూసుకున్నాం. వాళ్ళు ఎవరికి ఇవ్వాలి? దేవునికి వెళ్ళాలంటే ఎలా ఇస్తారు? సహోదరులు అంటున్నారు బీదలకు ఇవ్వాలని చెప్పి. చదువుకున్న వాక్యము కీర్తనల గ్రంథం 50వ అధ్యాయము 7 నుంచి కొన్ని వాక్యాలు మనం చదువుకుందాం. నా జనులారా, నేను మాట్లాడబోవుచున్నాను, ఆలకించుడి. ఇశ్రాయేలు ఆలకింపుము. నేను దేవుడను, నీ దేవుడను, నేను నీ మీద సాక్ష్యము పలికెదను. నీ బలుల విషయమై నేను నిన్ను గద్దించుట లేదు. నీ దహన బలులు నిత్యము నా ఎదుట కనబడుచున్నవి. నీ ఇంట నుండి కోడెనైనను, నీ మందలో నుండి పొట్టేళ్లనైనను నేను తీసుకొనను. అడవి మృగములన్నీయు, 1000 కొండల మీది పశువులన్నీయు నావే కదా. కొండలలోని పక్షులన్నిటినీ నేనెరుగుదును. పొలములలోని పశ్వాదులు నా వశమై ఉన్నవి. లోకమును దాని పరిపూర్ణతయు నావే. నేనే ఆకలి గొనినను నీతో చెప్పను. వృషభములు మాంసము నేను తిందునా, పొట్టేళ్ల రక్తము త్రాగుదునా? చూడండి, ఇక్కడ దేవుని యొక్క మాటలు మనకు స్పష్టంగా ఉంది. నాకు సమస్తము నాదే, నాకుపై మీరు ఏమిస్తారు? ఒకవేళ నేను ఆకలి కానీ తినాలని అనుకున్నా నిన్నేమని అడుగుతున్నా,
నేనే నీకు ఇచ్చాను, నేను నీ దగ్గర నుంచి నేనేమి ఆశిస్తాను, ఏమి అడుగుతాను. అప్పుడు మనుషుని వద్ద నుంచి దేవునికి ఏది కూడా అక్కర లేదు. స్పష్టంగా మనం తెలుసుకుందాం. అప్పుడు ఎవరికి ఇవ్వాలి కదా? సరే, వాళ్ళు ఎలా ఇచ్చి ఉంటారు దేవునికి? లేవీలు వాళ్ళు ఇచ్చి ఉన్నారు కదా, దశమ భాగము దేవునికి వారి యొక్క విషయంలో నుంచి కూడా దశమ భాగం దేవునికి ఇచ్చి ఉన్నారు. ఎలా ఇచ్చి ఉంటారు? వాక్యం చదువుకుందాం. లేవీలు కాండము ద్వితీయోపదేశ కాండము 14వ అధ్యాయం చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండం 14వ అధ్యాయం 28-29 వాక్యాలు. నీ దేవుడైన యెహోవా నీవు చేయు నీ చేతి పని అంతటిలోనూ నిన్ను ఆశీర్వదించినట్లు 3 సంవత్సరములకొకసారి ఆ ఏట నీకు కలిగిన పంటలో 10వ వంతయు బయటికి తెచ్చి నీ ఇంట ఉంచవలెను. అప్పుడు నీ మధ్యను పాలైనను స్వాస్థమైనను లేని లేవీయులను, నీ ఇంటనున్న పరదేశులను, తండ్రి లేని వారును, విధవరాండ్లను వచ్చి భోజనము చేసి తృప్తి పొందుదురు. ఇక్కడ ఏమి రాయబడింది? 3 సంవత్సరాలకు ఒకసారి అందరూ కూడా ఏమి చేయాలంట? ఆయన ఆశీర్వాదాన్ని పొందుకోవటానికి ఆ యొక్క పంటలో 10వ వంతు, పంటలో దేంట్లో ఏదైతే వాళ్ళు పండించి తీసుకొచ్చినారో ఆ యొక్క పంటలో 10వ వంతు తీసుకొచ్చి వాళ్ళ ఇంటి ముందర ఉంచాలి. ఇంటి ముందర. దాని తర్వాత దేనికోసము మనం చదువుకున్నట్లయితే ఆ యొక్క 29వ వాక్యంలో గమనించండి. అప్పుడు నీ మధ్యను పాలైనను స్వాస్థమైనను లేని లేవీయులను, నీ ఇంటనున్న పరదేశీయులను, తండ్రి లేని వారును, విధవరాండ్లను వచ్చి భోజనము చేసి తృప్తి పొందుదురు. ఇప్పుడు ఇదంతా కూడా ఎవరికి ఇవ్వాలంట? లేవీయులు, ఈ యొక్క ఇజ్రాయెల్ ప్రజలు అందరూ కూడా తమ యొక్క గుడారం ముందర, ఇంటి ముందర ఆ యొక్క దశమ భాగం, పంటలో ఉన్నటువంటి దశమ భాగంలో ఇంటి ముందర ఉంచినప్పుడు అది ఎవరెవరు తీసుకుంటారంటే నీ ఇంటిలో ఉన్నటువంటి పరదేశులకి, తండ్రి లేని వారికి, బెదవరాండ్రికి, బీద వాళ్ళకి, లేదంటే బిచ్చగాళ్ళకి, అందరికి కూడా ఇది వాళ్ళు తీసుకోవాలి, వాళ్ళకి ఇవ్వాలని చెప్పిన విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. సోదర ఎందుకు ఇలా ఇవ్వబడింది? దేవునికి అది అవసరం లేదు. కానీ ఇక్కడ మనం చూసినప్పుడు మీరు ఆ యొక్క 10వ భాగముగా అక్కడ ఇంటి ముందు ఉంచినప్పుడు ఎవరైతే లేని వారుగా ఉన్నారో, ఎవరైతే దీనులుగా దరిద్రులుగా ఉన్నారో, లేదంటే ఎవరికైతే అవసరం ఉందో అక్కడ వాళ్ళు తీసుకువెళ్ళడానికి విధవరాండ్రులకి, అంటే దిక్కులేని వారికి, పేదవారికి, లేని వారికి, ఇవన్నీ కూడా తండ్రి లేని వారికి అందరికి కూడా ఇది స్వాస్థ్యముగా, లేదంటే వారికి తినడానికి వాళ్ళకి అవసరాన్ని బట్టి మనం అర్పించాలి, అది మన ఇంటి ముందర పెట్టాలనేది అక్కడ ఆజ్ఞ. సోదరులారా, అప్పుడు ఈ యొక్క దేవుడు ఏది కూడా ఆశించిన మనం ముందుగా చదువుకునే విధముగా ఈ యొక్క ప్రపంచంలోనే సమస్తము ఆయన సృష్టించింది. ఆయన పశువుల యొక్క రక్తము, మాంసము, లేదంటే కోడిల యొక్క రక్తము, లేదంటే అనేకమైనటువంటి నైవేద్యములను కానీ ఫలాలు కానీ తినడానికి ఆయన నిన్ను అడగడం లేదు. సమస్తం ఆయన ఇచ్చిన వాడు, ఆయన ఏది కోరుకోవట్లేదు. కానీ ఇక్కడ బీదల పట్ల ఉన్నటువంటి ఒక అంశాన్ని, బీదల పట్ల ఉన్నటువంటి ఒక అక్కరను ఆయన తెలియపరుస్తూ ఉద్దేశం కలిగి వాళ్ళకి ఇవ్వాలని చెప్పి విషయాన్ని, దశమ భాగముగా వాళ్ళకి ఇవ్వాలనే విషయాన్ని ఇక్కడ పేర్కోవడం ప్రతి ఒక్కరి పట్ల ఉన్నటువంటి ఆయన యొక్క దృష్టి మనం ఒకసారి ఆలోచించాలి. బీదల పట్ల, లేదంటే విధవరాండ్ల పట్ల, తల్లిదండ్రులు లేని పట్ల, లేదంటే ఇంకా కూడా అనాథల పట్ల ఆయనకు ఉన్నటువంటి ఒక ప్రేమ తత్వాన్ని ఇక్కడ మనం గమనించాలి. సోదరులారా, మనకు తెలుసుకున్నచ్చు ఎందుకు ఇదంతా కూడా ఆయన అర్పించాలి, ఎందుకు ఈ విధంగా చేయాలి అనేటువంటి ఒక విషయము. ఇవన్నీ కూడా కాంట్రవర్సరీగా, లేదంటే వేరే ఒక విశ్వాస మార్గంలో ఉన్నటువంటి ఒక మెంటాలిటీ కూడా మనకు ఉండిండొచ్చు. కానీ అది పక్కన పెట్టి వాక్యానుసారంగా మనం గ్రహించడానికి, తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. సోదరులారా, ఈ విధంగానే మనకి రాయబడింది. సోదరులారా, దేవుని కృప, ఆయన కనికరము వారి పట్ల ఎంతగా ఉందో ఇందులో నుంచి మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అన్యులు కూడా వచ్చి తీసుకుని వెళ్ళొచ్చు, బీదలు తీసుకోవచ్చు, విధవరాలను తీసుకోవచ్చు, తల్లిదండ్రులను తీసుకోవచ్చు, ఒక లేని వారు తీసుకోవచ్చు, అవిటి వారు తీసుకోవచ్చు. సహోదరులారా, ఇవన్నీ వారందరికీ కూడా
దేవుడు తన కనికరాన్ని చూపించి ఆ దశమ భాగం ఇవ్వడానికి నియమముగా లేవీయులకి, ఇజ్రాయెల్ ప్రజలకి అక్కడ చెప్పడం మనం చూస్తున్నాం సోదరులారా. దాని తర్వాత మనం చూసుకుందాం నిర్గమకాండంలో 22వ అధ్యాయము 21 నుంచి కూడా మనం గమనించినప్పుడు ఆయన యొక్క విషయము, ఆయన యొక్క మనసు అన్యుల పట్ల ఒక ఉద్దేశము, వారి పట్ల ఉన్నటువంటి ఒక మనసుని వాళ్ళు మనకు తెలియపరుస్తున్నాడు. చదువుకుందాం నిర్గమకాండం 22వ అధ్యాయము 21వ వాక్యం నుంచి. పరదేశిని విసిగింపవద్దు, బాధింపవద్దు. మీరు ఐగుప్తు దేశములో పరదేశులై ఉంటిరి గదా. విధవరాలినైనను దిక్కులేని పిల్లలనైనను బాధ పెట్టకూడదు. వారు నీ చేత ఏ విధముగానైనను బాధ నొంది నాకు మొర్ర పెట్టిన ఎడల నేను నిశ్చయముగా వారి మొరను విందును. నా కోపాగ్ని రవులుకొని మిమ్మును కత్తి చేత చంపించెదను. మీ భార్యలు విధవరాండ్లగుదురు, మీ పిల్లలు దిక్కులేని వారగుదురు. చూడండి సోదరులారా, ఆయన యొక్క విధవరాళ్ళ పట్ల, దిక్కులేని వారి పట్ల, ఇంకా అనాథుల పట్ల ఆయన చెప్తున్నాడు. భార్య లేనిటువంటి దీనుల పట్ల ఆయనకున్నటువంటి మనసుని మనకి వ్యక్తపరుస్తూ చెప్తున్నాడు. ఎవరైనా సరే ఏం చేయకూడదంట, ఏం చేయకూడదంట, ఏం చదువుకున్నాం అది చెప్పండి. ఎవరినని కాదు, పరదేశుల్ని, దిక్కులేని వారిని, విధవరాలని ఎవరైనా సరే నాకు బాధ పెడితే, వాళ్ళు వచ్చి నాకు మొర పెడితే ఖచ్చితంగా నేను వారి యొక్క మొరని వింటాను. దానికి ప్రతిఫలంగా మీరు దిక్కులేని వారు అవుతారు, మీరు విధవరాలు అవుతారు, మీ యొక్క పిల్లలు అనాథులు అవుతారు. అంటే దీనుల పట్ల, విధవరాళ్ళ పట్ల, దిక్కులేని వారి పట్ల, దరిద్రుల పట్ల ఆయనకున్నటువంటి ప్రేమ, ఆయనకున్నటువంటి మనస్సు ఏమిటో ఆయన ఇక్కడ మనకి తెలియపరుస్తున్నాడు. సోదరులారా, ఆయనకి కోపాన్ని మనము రేపేవారుగా ఉంటామంట. ఆయన కోపాన్ని ఇంకా మన మీదకి రప్పించుకునే వారంగా మనమే అలా చేస్తాం. కాబట్టి ఎవరికి కూడా, అనాథులకు కానీ, ఎవరికైనా విధవరాళ్ళకు కానీ, ఎవరికైనా దిక్కులేని వారికి ఎటువంటి ఒక బాధింపు మన దగ్గర నుంచి వెళ్ళకూడదు అనేది ఆ యొక్క ఇజ్రాయెల్ ప్రజలకి ఖచ్చితమైనటువంటి ఒక ఆజ్ఞగా ఉంది సోదరులారా. అందుకే వారికి ఉన్నటువంటి పంటలో 10వ భాగము లేవీయులకి ఇస్తే, లేవీయులు అందులో నుంచి 10వ భాగము ఈ యొక్క అన్యులకి, విధవరాళ్ళకి, దిక్కులేని వారికి ఇక అందరికీ కూడా ఇవ్వాలని చెప్పిన ఒక అంశాన్ని ఇక్కడ తీసుకురావడం మనం చూస్తున్నాం. మరొక వాక్యం కూడా మనం గమనించినప్పుడు సామెతల గ్రంథము 19వ అధ్యాయం 17వ వాక్యంలో ఆయన ఈ విధంగా మనకు సెలవిస్తున్నాడు. సామెతల గ్రంథం 19:17. బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రతి ఉపకారము చేయును. బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు. ఎవరైతే ఈ యొక్క బీదలను కనికరించి చూపించి సహాయం చేస్తాడో అట్టివాడు ఎవరికి అప్పిచ్చినట్ల, ఎవరికి సహాయం చేసినట్టు? దేవునికే సహాయం చేసినట్టు, లేదంటే దేవునికి అప్పిచ్చినట్లు. ఆయన దానికి ప్రతిఫలం ఖచ్చితంగా ఎవరైతే చేశారో వాళ్ళకి ఆయన ఇస్తాడు. అప్పుడు బీదల పట్ల ఎంత దయాగుణం ఉంది, ఆయన ఎంత ప్రేమ చూపిస్తున్నాడు అనేది ఒకసారి మనం అర్థం చేసుకుందాం. సోదరులారా, ఇంక కూడా మనం గమనించినట్టయితే ఒకవేళ మనం మేలు చేయకపోగా, బీదలకు సహాయం చేయలేకపోగా, వారి నుంచి కీడు చేసేమే అనుకో, ఆ మేలు దగ్గర కీడు పెట్టుకుని చదవండి, ఎలా ఉంటుంది? ఖచ్చితంగా ఆ కీడుకు ప్రతిఫలం మీకు ఏం జరుగుతుందో చెప్పలేము, కానీ ప్రతిఫలం మాత్రము ఇస్తాడు. అప్పుడు బీదల పట్ల ఉన్నటువంటి మనసుని ఈ యొక్క విషయంలో మనం అర్థం చేసుకున్న తర్వాత మరలా మనం ముందుకు కొనసాగదాం సోదరులారా. కాబట్టి ఎవరైతే ఎలా మనము వారికి కీడు చేయగలము అంటే, లేని వారి దగ్గర నుంచి, బీద వారి దగ్గర నుంచి, లేదంటే ఎటువంటి సహాయం నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి వారి దగ్గర నుంచి దౌర్జన్యాలు, అనేక ఆస్తుల యొక్క కబ్జాలు, ఈ విధంగా అనాథులు ఒకడు సింగిల్గా ఉన్నట్లయితే 10 మంది పోతే ఏం చేస్తారు? ఎవరికైతే బలం ఉందో వాళ్ళు బలం లేని వారిని అణిచేస్తారు. న్యాయం ఎక్కడ జరుగుతుంది? ఉన్నవానికి జరుగుతుంది, లేని వానికి
న్యాయం జరగటం లేదు అనేది అందరికీ ఎరిగినటువంటి ఒక సత్యం. కాబట్టి ఇటువంటి ఒక విషయాలలో దేవుడు చెప్తున్నాడు, ఎవరికైతే బీదలకు మీరు కీడు చేస్తారో ఖచ్చితంగా నేను వారికి ప్రతిఫలమిస్తాను. ఒకవేళ నువ్వు మేలు చేస్తే అది నాకు అప్పు ఇచ్చినట్టు నేను నీకు ప్రతిఫలము దయచేస్తాను అనేది దేవుని యొక్క ఉద్దేశమే ఉంది సోదర సోదరులారా. అందుకే మనం చూస్తున్నాము పాత నిబంధన గ్రంథంలో బేసిక్ లెసన్ మనం విని ఉంటాము. ఏమిటి? 7 సంవత్సరాలకు ఒకసారి వాళ్ళకి విశ్రాంతి. 7 సంవత్సరాలుగా 49 సంవత్సరాల తర్వాత వచ్చినట్టు ఒక 50 సంవత్సరము వాళ్ళకి జూబ్లీ. ఎవరికి కూడా బానిసలుగా ఉండకూడదు. ఈ జూబ్లీలా పెట్టడానికి ప్రధానమైన కారణం ఏమిటి? ఉన్నవాడుగా ఉండకూడదు, సంపన్నుడుగా ఎదిగిపోకూడదు, దీనివాడు దరిద్రుడు లేదంటే అప్పులు బానిసగా ఉన్నవాడు అందరూ కూడా సమంగా రావాలి, వాళ్ళ స్వాస్థ్యం వాళ్ళకి మళ్ళీ తిరిగి వెళ్ళిపోవాలి. ఎవరు కూడా లాక్కోకూడదు. ఒకవేళ అది తాకట్టు పెట్టుకో ఉన్న ఆ యొక్క కాలానికి మరలా తిరిగి వాళ్ళకి వెళ్ళిపోవాలి. వారి స్వాస్థ్యం వాళ్ళ దగ్గర ఉండాలి. ఎవరు అధికుడు ధనికుడు బీదవాడు దరిద్రుడు అనేది ఇక్కడ వ్యత్యాసం అనేది భేదం లేకూడదు, ఉండకూడదు అనేది దేవుని యొక్క ప్రధానమైన ఉద్దేశంగా ఉంది. జూబ్లీ లాలో మనం చూస్తాం సోదర సోదరులారా. మరొక ఉదాహరణ మనం గమనించినప్పుడు ఈ యొక్క ఎప్పుడైతే పంట కోస్తారో హార్వెస్ట్ చేస్తారో ఆ యొక్క పనులు లేదంటే పరిగిలో ఉంటుంది. అంటే కోసేటప్పుడు పడిపోతుంది, ఆ యొక్క తప్పిపోయిన వాటిని నువ్వు ఏం చేయకూడదు. ఎవరైతే ఆ యొక్క పొలం యజమాని ఉన్నాడో ఆయన చెప్తున్నాడు, ఆ తప్పిపోయిన దాన్ని నువ్వు మరలా తిరిగి తీసుకోకూడదు. ఎందుకు తీసుకోకూడదు? చూడండి సోదరులారా, ఇది లేని వాడికి చెల్లుతుంది. ఎవరు చేశారు అటువంటి పని? ఒకరు చేశారు కదా. బోయాజు పొలంలో రూత్ యొక్క సంఘటనలు మనం చూస్తాం సోదరులారా. ఇప్పుడు దీనుల పట్ల, దరిద్రుల పట్ల లేదంటే అనాథుల పట్ల ఆయనకున్నటువంటి మనసు ఎటువంటిదో ఇంకా వివరిస్తూ పోతూ ఉంటే మనకి చాలా ఉంది. దీన్ని అర్థం చేసుకున్న తర్వాత మనం మరొక విషయానికి మనం వెళ్దాం సోదరులారా. దేవుని యొక్క ప్రేమ అందరి పట్ల ఏ విధంగా ఉందో మనం ఒకసారి అర్థం చేసుకుందాం అనేది మనం చూసుకుంటాం. ద్వితోపదేశ కాండము 25వ అధ్యాయం 4వ వాక్యం చదువుకుందాం. ద్వితోపదేశ కాండం 25:4. నూర్చడి ఎద్దు మూతికి చిక్కము వేయకూడదు. ఇప్పుడు చూడండి, దేవుని యొక్క హృదయము కేవలం అనాథుల పట్ల మాత్రమే దయ కలిగి ఉందా? ఇంకా కూడా ఆయన హృదయము మూగజీవుల పట్ల అంటే జీవరాశుల పట్ల, ఎద్దు పట్ల కూడా మనం గమనించినప్పుడు ఏదైతే కష్టపడతా ఉందో ఆ ఎద్దుని కూడా మీరు ఏం చేయొద్దు, మూతికి. అర్థమవుతుందా? అప్పుడు ఆ యొక్క ఎద్దుల పట్ల అంటే జంతువుల పట్ల కూడా ఆయన యొక్క హృదయం ఏ విధంగా ఉందో, ఒకవేళ కేవలం ఆ ఎద్దుల పట్ల అంత ఒక దయాగుణం ఆయన కనపరిస్తే, ఇక ప్రధానంగా విశేషంగా శ్రేష్టమైనటువంటి మనుషు జాతి పట్ల ఆయన ఇటువంటి ప్రేమను కనపరచాలనేది ఉదాహరణగా మనం చూసుకోవచ్చు సోదర సోదరులారా. పాఠం పెద్ద పాఠంగా ఉంది. సరే, అప్పుడు ఆ యొక్క ఎద్దుని పట్ల కూడా ఆ యొక్క ఒక జంతువు పట్ల ఆయన అటువంటి ప్రేమను మనం కనపరిస్తే మన ముందర ఏం చేస్తాము? కట్టు వేసి కైమా చేసి కీమా చేస్తాం. అప్పుడు మనం అందరూ కూడా ఒకసారి ఆలోచించాలి. ఒక జంతువుల పట్ల కానీ, బీదుల పట్ల కానీ, బెదవరాన్ల పట్ల కానీ, దిక్కులేని వారి పట్ల కానీ, ఇటువంటి ఒక మనసు కంటే దేవాది దేవుని యొక్క ప్రేమ ఎలాంటిది, ఆయన హృదయము ఎటువంటి ఒక ఉద్దేశం కలిగి ఈ యొక్క దశమ భాగంలో ఇవ్వడానికి ప్రధానమైన ఉద్దేశం ఏమిటనేది మనం అర్థం చేసుకోవాలి సోదర సోదరులారా. ఇప్పుడు సేవకులు తీసుకుంటారు దశమ భాగము, సేవకులే ఏమైపోతారు? ప్రధానంగా బాబిలోను మనం చూసినప్పుడు ఆ యొక్క ఎవరైతే ఉన్నారో అతనికి పెద్ద పెద్ద అంతస్తులు ఉంటుంది, విశ్వాసికి ఇచ్చేవాడికి చాలా ఏమీ లేకుండా ఉండేవారు కూడా ఉన్నారు. అయితే ఎటువంటి ఒక పాస్టర్ కానీ చెప్పడానికి ఈ యొక్క లోకరీత్యా లేదా నామకాత విశ్వాసాలు మనం గమనించినప్పుడు ఏ పాస్టర్ కంటే భేద స్థితిలో ఉన్నారు? చాలా చాలా అరుదుగానే ఉన్నారు సోదర సోదరులారా. కానీ విశ్వాసాలు చూడండి, సంఘంలో 100 మంది విశ్వాసాలు ఉంటే 100 మందికి కూడా బీద వాళ్ళు చాలా
50% పైనే ఉంటారు. కానీ పాస్టర్లు 99% తనిఖీలుగానే ఉంటారు సోదరుల. అప్పుడు పొందుకున్నవాడు ఉన్నత స్థితికి పోకూడదు, ఇచ్చేవాడు దీని స్థితికి పోకూడదు అనేది దేవుని యొక్క ఉద్దేశంగా ఉంది సోదరులారా. అప్పుడు మనకందరికి కూడా అంటే ఆయన యొక్క పరిశుద్ధ గ్రంథంలో అన్నిటి కూడా ప్రధానమైన ధర్మశాస్త్రంలో మనం గమనించినప్పుడు ఈ యొక్క ప్రేమతత్వపు ఆజ్ఞ అనేది ఒకటి ఇచ్చాడు. ఆయన ఏమి ఆజ్ఞ ఇచ్చాడు? చదవండి సిస్టర్, చెప్పండి. సరే, మార్కు రాసిన సువార్త 12వ అధ్యాయం 30-31 చదువుకుందాం. మార్కు 12:30-31. నీవు నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ వివేకముతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెనన్నది ప్రధానమైన ఆజ్ఞ. రెండవది నీవు నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలనని రెండవ ఆజ్ఞ. చూడండి సోదరులారా, ఆ యొక్క ధర్మశాస్త్రం అన్నిటి కూడా అనేక ఆజ్ఞలు ఇచ్చినప్పటికీ కూడా అందులో ఉన్నటువంటి మూల సూత్రము, మూల ఉద్దేశము ఏమిటంటే అందరినీ కూడా ప్రేమించాలనేది. ఆ ప్రేమతత్వం ఆజ్ఞ ఆయనకి ఇచ్చి, కాబట్టి దేవుని యొక్క ప్రేమ ఇజ్రాయేల్ అందరూ కూడా దశంభాగం లేవీలకి ఇవ్వాలి. వాళ్ళకి స్వాస్థ్యం లేదు కాబట్టి లేవీలందరూ కూడా ఎవరికి ఇవ్వాలి? ఇక బీదలకి, దరిద్రులకి, దిక్కులేని వారికి ఇవ్వాలనేది మనం చూస్తున్నాం సోదరులారా. ఇంకా కూడా మనం చూసినప్పుడు మనలో ఈ విధంగా అనుకోవచ్చు, అంటే సహోదరులు ఏం చేయాల? విశేషంగా సహోదరులకి మేలు చేయాలి, సహాయం చేయాలని చెప్పినట్టు విషయం. అయితే మనము ప్రస్తుతం ఒక ఉద్దేశం ఎలా కలిగి ఉన్నట్టయితే మన సహోదరులకి మనం సహాయం చేసుకోవచ్చు, సహాయం చేయొచ్చు. బట్ దీనులకి, దరిద్రులకి, దిక్కులేని వారికి ఎవరికి కూడా సహాయం చేయడానికి మనసు రాకపోవచ్చు. ఎందుకంటే సహోదరులు చెప్పొచ్చు, వారి యొక్క ఉద్దేశం లేదంటే వారి యొక్క స్థితి, వారి యొక్క ఆశీర్వాదం అనేది దేవుని యొక్క రాజ్యంలో వాళ్ళు మరలా పునరుద్ధానం వస్తారు, అప్పుడు వారికి సమృద్ధి అంటే ఆశీర్వాదం దొరుకుతుంది. ఇప్పుడు మన యొక్క స్థితిని మనం చూడాలనేటువంటి ఒక ఏమంటాం, సాక్ అంటాం కదా. ఏదో ఒక సాకు చెప్పి అలా వారిని వెదురాల్ని విడిచిపెట్టి సహాయం చేయకుండా వెళ్ళేటట్టు ఒక మనసు బహుశా మనలో ఉండుండొచ్చేమో. కానీ అది అక్కడ కోరుకోలేదు. మన వల్ల వీలైనంత వారికి కనబడినప్పుడు సహాయం చేయడానికి దేవుడు ఆ యొక్క ప్రేమ నియమాన్ని మనకు అనుగ్రహించాడు. వారికి ఎటువంటి సహాయం చేయాలనేది నేర్పించడానికి మనకి ఇవన్నీ కూడా మనకు తెలియపరచడం అనేది మనం చూస్తున్నాం సోదరులారా. అప్పుడు ఆ యొక్క రాజ్యంలో వచ్చినప్పుడు, తిరిగి వాళ్ళు వచ్చినప్పుడు వారిని అందరినీ కూడా ఉన్నతమైన స్థానానికి చేర్చడానికి, లేదంటే వారిని పరిపాలించడానికి ఎవరు ముందు ఉంటారు? వాళ్ళు పాలించేది ఎవరు? మనం ఇప్పుడు వారిని దిక్కులేని వారిగా విడిచిపెట్టి సంఘంగా అయిన తర్వాత వారినే మనము పాలించబోతున్నాం సోదరులారా. అప్పుడు వారిపై ఉన్నటువంటి ప్రేమ మనము ఎప్పటికి కూడా కనపరచాలి అనేది మనం చూస్తున్నాం. దాని తర్వాత మనం చూసినప్పుడు ఆ యొక్క ఇది దేవుని యొక్క ఉద్దేశము, దశమ భాగం ఇవ్వడంలో ఇటువంటి ఒక ఉద్దేశాన్ని దేవుని కలిగాడు. దాని తర్వాత అది మారిపోయింది. మలాకి రాసిన గ్రంథము 3వ అధ్యాయం 8వ వాక్యం చదువుకుందాం. మలాకి 3:8. మానవుడు దేవుని యొద్ద దొంగిలిన అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో? మేము నీ యొద్ద దొంగిలితిమని మీరందరూ 10వ భాగమును ప్రతిష్ఠిత అర్పణములను ఈయక దొంగిలితిరి. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలుచూనే ఉన్నారు. మీరు శాపగ్రస్తులై ఉన్నారు. నా మందిరంలో ఆహారం ఉండునట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీని చేసి మీరు నన్ను శోధించిన ఎడల. చూడండి, మీరు ఈ యొక్క ఇవ్వడంలో ఏం చేసి ఉన్నారంట? దొంగిలించిన. అప్పుడు మీరు అందరూ ఎవరు? నంబర్ 1 నేను చెప్పలేదండి. దేని విషయంలో మీరు దొంగిలించుంటారు, దేని విషయంలో తెలియదండి. నేను దొంగతనం చేశానని ఎవరికి తెలీదు? నాకే తెలియదు. కానీ వాక్యం చెప్తా ఉంది, నువ్వు దొంగతనం చేశావు. దేని విషయంలో దొంగతనం చేశాను?
నేను ఇవ్వాలని చెప్పినటువంటి దశమ భాగము నువ్వు అక్కడ ఇవ్వలేదు అనేది దేవుని యొక్క కంప్లైంట్గా ఉంది సోదర సార్. ఎందుకు ఇలా మారిపోయింది రాను రాను చూసినట్టయితే అక్కడ దేవుని పట్ల ఉన్నటువంటి భయభక్తులు పోయింది, ఆ ఆచరణలో ఉన్నటువంటి ఉద్దేశము వాళ్ళకి మర్చిపోయారనేది మనం చూస్తున్నాం. మరొక వాక్యం చదువుకుందాం. మలాకి గ్రంథంలోనే 1వ అధ్యాయం 6వ వాక్యం నుంచి మనం చూద్దాం. కుమారుడు తన తండ్రిని గణపరచును కదా, దాసుడు తన యజమాని గణపరచును కదా. నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను? నేను యాజకుడునైతే నాకు భయపడు వాడెక్కడనున్నాడు అని సైన్యములకు అధిపతియగు యెహోవా మిమ్ము నడుగగా ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్య పెట్టితిమని మీరందరూ. చూడండి, ఒకటి పూర్తిగా నిలిపివేయడము, రెండవది నిర్లక్ష్యం చేయడం. అంటే ఇవ్వకుండా పోవడం, దొంగిలించడము. అది ఏదో ఇవ్వాలి కదా అనేసి గుడ్డిదాన్నో, కుంటిదాన్నో, మచ్చగలిగిన దాన్నో, లోపం కలిగిన దాన్నో, అవిటి దాన్ని తీసుకొచ్చి అర్పించడము, అదే నిర్లక్ష్యంగా ఉంది. అప్పుడు ఆ యొక్క భయభక్తులు లేదు, దేవునికి ఇవ్వాలనే ఒక శ్రద్ధ కూడా లేకుండా పోతా ఉంది సోదరులారా. ఇంకా చూసినట్టే ఇంకా రాను రాను తర్వాత ఏమైపోయింది చూసినట్టే అక్కడ బలి అర్పించడానికి తీసుకొచ్చి ఇజ్రాయెల్ ప్రజలు బలి అర్పించడానికి తీసుకొచ్చారంటే ఏదైతే తీసుకొస్తారో వాటి నుంచి కూడా మాకు ఏదైనా పర్సనల్గా ఇస్తేనే తప్ప నేను దీనిని బలి అర్పించను. ఇప్పుడు కదా ఉంది బయట సమాజంలో ఇప్పుడు కూడా నడుస్తూ ఉంది. కానుక ఇస్తేనే తప్ప ప్రార్థన, ఒట్టిగా ప్రార్థన చేయకూడదండి. ఏదైనా సోదర సోదరులారా, అంటే లంచం పుచ్చుకుంటేనే బలి అర్పించాలనే ప్రధానమైన ఆ యొక్క మందిరంలో కూడా అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయింది సోదర సోదరులారా. ఇది ఈ విధంగా మారిపోయింది. దేవుని యొక్క ఉద్దేశం ఇవ్వడంలో ఉద్దేశాన్ని మర్చిపోయి వారు దానికి స్వార్థభరితలుగా మారి దాన్ని ఈ విధంగా మలుచుకొని నువ్వు నాకు ఏదైనా లంచం ఇస్తేనే తప్ప నేను బలి అర్పించడానికే రాను అనే ఒక మనస్తత్వానికి వెళ్ళిపోయింది సోదర సోదరులారా. అప్పుడు మనమందరూ కూడా ఎవరు ఎవరంటే ఎవరు? లేవి గోత్రస్తులమా, యాజక గోత్రస్తులమా, దేని కిందికి వస్తాము? అవునా? ఆవరణంలో మందిరంలో పనిచేసేటువంటి లేవి గోత్రస్థం. యాజకులు అంటే ప్రత్యక్ష గుడారంలోనే పనిచేసేవారు. ప్రధాన యాజకులు ఆ యొక్క గుడారం లోపలానికి ప్రవేశించడానికి అర్హత కలిగిన వారు. సరే, ఇప్పుడు ఇవన్నీ కూడా యాజకులు, లేవీయులు, ఆహరోను కుటుంబస్తులు అందరూ కూడా కలిసి ఈ యొక్క నియమాన్ని పాటించాలి కదా. అవునా? మనమందరూ కూడా పాత నియమ గ్రంథము నియమ లేదంటే ఆజ్ఞల అనుసరణలో ఉన్నామా లేదా? అప్పుడు మనం ఎందుకు ఇది ధ్యానించాలి. అవునా కదా? ఇది వచ్చి పాత నియమ గ్రంథంలో మాత్రమే ఇవ్వడంటే ఒక ఆజ్ఞ. ఇప్పుడు మనం చూసుకున్నందుకు కూడా పాత నియమ గ్రంథపు ఒక నియమావళిని మనం గమనించాము. మనమందరూ కూడా కొత్త నిబంధనలో ఉన్నాము. అంటే కొత్త నిబంధపు ఆజ్ఞలకి మనము బద్ధకమై ఉన్నాము, అంటే లోబడి ఉన్నాము. ఇప్పుడు పాత నియమ గ్రంథంలో వచ్చినటువంటి ఆజ్ఞలు మనం అనుసరించాలా వద్దా? ముందుగా మనం చూసిన విధముగా అక్కడ ప్రత్యక్ష గుడారము, అక్కడ బలు అర్పించడము, నైవేద్యం అర్పించడము, కోడి అర్పించడము అన్ని కూడా ఇప్పుడు జరుగుతుందా? యాజకులు తెల్లని వస్త్రం ధరించుకొని, పాగా ధరించుకొని ఏటేటా వెళ్ళి బలి అర్పించడానికి అక్కడ పూనుకుంటున్నారా? ఇలాంటి పాస్కా పాప నివారణ బలులు అన్ని కూడా మనం అనుసరిస్తూ వస్తున్నామా? ఏదైతే మనము పాత గ్రంథంలో దేవుడు ఆజ్ఞాపించడో ఆ ఆజ్ఞలు యథార్థంగా లిటరల్గా మనం చూసుకుని చేస్తున్నామా? అది నిలిచిపోయింది. అప్పుడు ఏ కాలంలో నిలిచిపోయింది? అయితే ఇప్పటికి కూడా దశమ భాగం ఎందుకు తీసుకుంటున్నారు? అసలు దశమ భాగం ఇవ్వాలని ఉందా ఎప్పుడు లేదా? మనమందరూ కూడా సరే నూతన సృష్టిగా లేదంటే కొత్త నిబంధన క్రిందికి వచ్చిన మనమందరూ కూడా క్రైస్తవులుగా ఉన్నటువంటి మనమందరూ కూడా
ఆ ఆజ్ఞలు అనుసరించాలా? మనమందరూ ఆత్మీయమైన ఇజ్రాయేల్గా ఉన్నాం కదా. ఆత్మీయమైన ఇజ్రాయేల్గా మనం ఇప్పుడు ఎవరికి ఇవ్వాలి? ఒకళ్ళు ఉంటే, ఒకవేళ దశంభాగం అనేది మనకు ఉంటే ఎవరికి ఇవ్వాలి? ఆ యొక్క ఆజ్ఞలను మనం ఇంకా పాటించాలని అనుకుంటే ఈ దశంభాగం ఎవరికి ఇవ్వాలి? ఇప్పుడు ఈ దశంభాగం ఇవ్వాలనేటువంటి ఒక అప్పుడు ఉన్నటువంటి ఉద్దేశము చూసుకున్నాము. ఇప్పుడు దేవుని యొక్క ఉద్దేశము ఏమై ఉండొచ్చు? మనం ఎంత ఇవ్వాలి మరి? కదా, ఇదన్నీ కూడా మనము ధ్యానించడానికి ఇప్పుడు సిద్ధపడదాం. చాలా అనుకుంటే కంప్లీట్ చేసుకుందాం. సహోదరులు టైం చూస్తూ ఉన్నారు. మనం కూడా బుక్ వాక్యం చూసేసి తర్వాత టైం చూద్దాం. అవునా? ఇది ఇప్పుడు మనం ఇంతవరకు కూడా మనం ధ్యానించుకున్నది పాత నిబంధన గ్రంథంలో దేవుడు ఇజ్రాయెల్ ప్రజలకి ఇచ్చినటువంటి ఈ దశమ భాగంలో ఉన్నటువంటి ఆజ్ఞల యొక్క వివరాలు మనం చూసుకున్నాము. ఎవరికి ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి, ఎందులో నుంచి ఇవ్వాలి, దాని యొక్క ఉద్దేశం ఏమిటి, దేవుని యొక్క దశమ భాగం ఇవ్వడంలో దేవుని యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏమిటి, ఆయన యొక్క ప్రేమ ఏ విధంగా ఆయన వెల్లడిపరిచి దీనులకు, దరిద్రులకు, దిక్కులేని వారికి, విధవరాళ్ళకి, ప్రతి ఒక్కరికి కూడా ఆయన న్యాయం ఏ విధంగా సమకూర్చడానికి ఇటువంటి ఉద్దేశంలో ఇటువంటి ఒక బలుని తీసుకొని దశమ భాగం అనే ప్రక్రియను తీసుకొచ్చాడు అనేది ఆజ్ఞ రూపంలో మనం స్పష్టంగా తెలుసుకున్నాం సోదర. ఇప్పుడు ఆ యొక్క ధర్మశాస్త్ర అనుసరణలో నూతన ఆత్మీయమైన ఇజ్రాయెల్గా ఉన్నటువంటి మనకి, అది కొత్త నిబంధన కాలంలో ఉన్నట్టు మనకి అది కొనసాగింపు ఉందా, నిలిచిపోయిందా, మనం అనుసరించాలా వద్దా? ఒకవేళ దశమ భాగం అనేది ఉంటే మనం ఎవరికి ఏమి ఇవ్వాలి, మనం ఎంత దేవునికి ఇవ్వాలి అనేది మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే మరలా కూడా వాక్యం చదువుకుందాం. సామెతల గ్రంథం 23వ అధ్యాయము 26వ వాక్యం చదువుకుందాం. సామెతలు 23:26. నా కుమారుడా, నీ హృదయమును నాకిమ్ము, నా మార్గములను నీ కన్నులకు ఇంపుగా ఉండనిమ్ము. చూడండి, దేవుడు ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి ఆత్మీయ ఇజ్రాయేల్ వారిని అందరినీ కూడా చూసి నా కుమారుడా ఈ యొక్క వాక్యం మనం గమనించినప్పుడు కుమారుడా అని పిలవడము ఎవరిని పిలుస్తున్నారు? ఇజ్రాయేల్ ప్రజల్ని నా కుమారుడు అని పిలిచాడా? అప్పుడు కుమారుడు అని పిలిచినట్టు ఒక గొప్ప భాగ్యం ఎవరికి వచ్చిందని చూసినట్టయితే ఇప్పుడు ఉన్నటువంటి మనకు కాదా? మనకన్నా వాళ్ళందరూ కూడా ధైర్యంగా చెప్పండి, నన్నే పిలిచాడని అనుకుందాం. అవునా? వాక్యం చదువుకున్న వారందరూ, విన్న వారందరూ కూడా ఆ కుమారుడా లేదంటే కుమార్తె అని చెప్పడము ఎవరిని? నన్ను. సరే, ఇప్పుడు చెప్తున్నాడు, నిన్ను పిలిచి ఇలా అంటున్నాడు. నిన్ను ఏమి చేయమంటున్నాడు? నీ దగ్గర నుంచి ఏమి ఆయన అడుగుతున్నాడు అంటే, నా కుమారుడా లేదా నా కుమార్తె, నీ హృదయాన్ని నాకేమో. ఆయన నీ దగ్గర నుంచి వేరేమి ఇప్పుడు ఇవ్వాల్సిన దశమ భాగము కానీ ఇప్పుడు అంటే ఒక ఏదైనా దేవుడు నా దగ్గర నుంచి కోరుకుంటున్నాడు అని అనుకుంటే ఒకవేళ ఆయనకి ఇస్తే నీ హృదయాన్ని ఆయనకి ఇవ్వు. ఇక్కడి నుంచి మనం ఏం నేర్చుకున్నాం? మన దగ్గర నుంచి ఆయన ధనదానద్దుల్లో లేదంటే పంట పొలాల్లో లేదంటే ఏదైనా అక్కడ ఆయన చేతి క్రియలకు ఉన్నటువంటి మన దగ్గర నుంచి ఆయన ఏమి ఆశిస్తాడు? ఆయన ఏదైతే సమస్త సృష్టిని సృష్టించి మనకు ఇవ్వాలని చెప్పి ఉద్దేశం కలిగినాడో ఆ యొక్క సృష్టికర్తగా మనం ఏమి ఇవ్వగలము? ఏమి ఇవ్వలేము. కానీ మన యొక్క హృదయాన్ని మాత్రం ఆయన కోరుకుంటున్నాడు అనేది ఈ యొక్క వాక్యంలో మనం చూసుకుంటాం సోదర. ఇవన్నీ కూడా మనకు తెలిసిన విషయమే. అందుకే అక్కడ దశమ భాగము అంటే 10లో నుంచి ఒక భాగం మనం ఇవ్వడం కాదు, కానీ ఆ యొక్క 9 భాగాలు ఒకవేళ మనం తీసుకొని ఒక భాగం ఆయనకి ఇస్తే ఆయన దాన్ని అంగీకరిస్తాడా? అటువంటి ఒక నియమము ఒక లేవీయులకు ఆ రోజు పాత గ్రంథంలో ఇచ్చిండొచ్చేమో, కానీ ఇప్పుడు మనకి ఇవ్వబడింది. నీ కుమారుడా నీ యొక్క హృదయాన్ని నాకు ఇమ్ము అని చెప్పినప్పుడు మనం ఏ విధంగా ఇవ్వాలి? ఆ హృదయాన్ని 10లో ఒక భాగం ఇద్దామా, లేదంటే 1లో 10 ఇద్దామా, లేదంటే దశమ భాగం ఆయనకి ఇవ్వాలా? ఇప్పుడు ఆ యొక్క హృదయాన్ని 10 భాగాలు చేసి ఆ 9 భాగాలని తీసుకువెళ్ళి లోకానికి ఇచ్చేసి ఒక భాగం తీసుకొచ్చి దేవునికి పెడితే
సరిపోతుందా? సరిపోతుందా? అప్పుడు మన యొక్క హృదయం అనేది, లేదంటే మనకు ఈరోజు మన్నాలు చదువుకున్నాం స్పష్టంగా బ్రదర్ గారు చూపించారు, ఆ యొక్క తలంపులు, క్రియలు అన్నిట్లు కూడా మనము ఏం చేయాలంట? చాలా చాలా పరిపూర్ణ దశకి, లేదంటే ఉన్నతమైన దశకి మనం వెళ్ళి ఉండాలి. ఒట్టిగా అనుకుంటే సరిపోదు, తలుచుకుంటే సరిపోదు, కేవలము దాని యొక్క క్రియాత్మకంగా మనం చేసి చూపించాలండి. అప్పుడు మన యొక్క హృదయం అనేది 10 భాగాలలో కూడా 10 భాగాలు అనుకున్నట్లయితే చేయొద్దండి అట్లా ఎవరు. ఒకవేళ 10 భాగాలు అనుకుంటే ఆ 9 భాగాలు కూడా ఎవరు చేయాలా? ఎవరికి ఇవ్వాలి? ఎవరికి ఇవ్వాలి 9 భాగాలు? ఆ హృదయంలో ఉన్నటువంటి 9 భాగాల్లో ఉన్నటువంటి ఆలోచనలు, క్రియలు, పనులు, ప్రతి ఒక్క చిత్తము, ఆశలు, కోరికలు అన్నీ కూడా దేవునికి ఇవ్వాలి. మిగిలిన ఒక్క భాగం మాత్రమే ఏం చేయాలా? అబ్బా, అది కూడా చూడండి ఎంత ఆశ. దశమ భాగం లేదండి, అక్కడ పూర్తిగా ఇవ్వాలి, హృదయపూర్వకంగా ఇవ్వాలి అని చెప్పినప్పుడు పూర్తి హృదయాన్ని ఆయనకు ఇవ్వాలి. అవునా? అందులో ఒక్క భాగం కూడా నీకు. అప్పుడు మన యొక్క ఆశలైతే ఏముంది, కోరికలైతే ఏముంది, మన యొక్క చిత్తం అయితే ఏముంది, అన్నీ కూడా ఏం చేయబడాలి? ఏం చేయబడాలి? రోమియోలు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వాక్యం మనం చదువుకుంటాం కదా. ఏం చదువుకుంటాము? చూడు, పరిపూర్ణముగా మనము సమర్పించుకోవాలనేది మనకి ప్రధాన తెలిసినటువంటి ఒక విషయమే సోదరులారా. అప్పుడు ఇది మనకి దేవుని యొక్క యుక్తమైనటువంటి ఒక ఆరాధనగా ఉంది. మీరు ఏది కూడా తీసుకురని దేవుని సన్నిధికి రావద్దండి. ఇది ఏదైతే యుక్తమైన దేవునికి ఆరాధన చేస్తామో, దేవునికి పరిపూర్ణంగా ఇస్తామో, మన యొక్క హృదయము దాన్ని పరిశుద్ధంగా కాచి సజీవ యాగంగా మనం మనకు జీవితాన్ని ఆయన సమర్పించుకున్నప్పుడు ఇది దేవునికి యుక్తమైనదిగా ఉంది, ఇది ప్రయోజనకరంగా ఉంది, ఆయన ఆశించదగినదిగా ఉంది తప్ప ఇప్పుడు ఇది మాత్రం ఈ యొక్క వాక్యాన్ని మాత్రమే చెప్పి ఇంతవరకు మనం ధ్యానించుకున్నదంతా తీసేద్దామా? అవునా? ఇప్పుడు తెలుసుకున్నాము, మనం ఏదైతే ఇవ్వాలో దాన్ని నేర్చుకున్నాము. ఇది మాత్రం మనం చెప్పి వీళ్ళు ఇది ఇంతవరకు మనం చదువుకున్న దాన్ని వదిలేస్తే నామకార్థ క్రైస్తవుల్లో భావిలో ఎంత బాగుంటుంది కదా. ఎవరైనా ఇది మాత్రం చెప్తున్నారా? నా మందిరానికి వచ్చేటప్పుడు నువ్వు ఒట్టి చేతులతో రాకూడదు, వస్తే దేవుని యొక్క కోపం నీ మీదకి వస్తుంది. ఇలా భయపెట్టి సంఘస్థుల్ని లేదంటే విశ్వాసుల్ని దేవుని యొక్క సత్యం నుంచి ఈ విధంగా దేవుని కోపాన్ని వారు ఆశీర్వాదం అనుకొని కోపాన్ని తెచ్చుకుంటున్నారు సోదరులారా. సరే, అప్పుడు ఒకవేళ కానుకలు దశమ భాగాలు ఇస్తే అది తప్పనిసరిగా బలవంతపరిచి తీసుకోవాలా? ఈనాటి క్రైస్తవులు అలాగే ఉంది. కానుకిస్తేనే నేను ప్రార్థన చేస్తాను, కానుకిస్తేనే వేస్తేనే నువ్వు ముందుకు మందిరానికి రావాలి అని భయపెట్టి తీసుకోండి. అయితే ఇక్కడ మనకి దేవుడు ఇచ్చినాడు, మీరు అందరూ కూడా ఇదే విధంగా తప్పనిసరిగా బలవంతంగా 100% మీ యొక్క హృదయాల్ని దేవునికి సమర్పించాలి. అవునా లేదా? మరి ఎలా? తప్పనిసరి కాదు, ఇది తప్పనిసరి కాదు. స్వచ్ఛందంగా తమకు తాముగా వాలంటరీగా ఎవడైనా నన్ను వెంబడింప ఒకవేళ కోరుకుంటే ఏం చేయాలా? మనం చదువుకుంటాము లూకా రాసిన సువార్త 9వ అధ్యాయం 23వ వాక్యం మనం చదువుకుంటాము. ఇప్పుడు ఆ కోరిక అనేది స్వచ్ఛందంగా రావాలి, స్వతంత్రంగా రావాలి, ఎవరు బలవంతంగా ప్రలోభంలో రాకూడదు. ఆ కోరిక అనేది కలగాలి. ఒకవేళ నీకు అలా దేవునికి నా యొక్క హృదయాన్ని అర్పించాలని చెప్పే విషయం నీకు ఉన్నట్లయితే, ఆ కోరిక నీకు ఉన్నట్లయితే, దాని తర్వాత నీ యొక్క చిత్తాన్ని కానీ, నీ యొక్క ఆశలు కానీ, నీ యొక్క కోరికలు కానీ అన్నింటినీ కూడా, నీ పనులు అన్నింటినీ కూడా మనం ఏం చేయాలి? మీరే చెప్పాలి. నేను చెప్తే కష్టంగా ఉంటుంది. అప్పుడు తన్ను తాను ఉపేక్షించుకొని చెప్తే నీ కోరిక కానీ, నీ ఆశ కానీ, నీ ఉద్దేశం కానీ, నీ యొక్క ప్రతి దేని మీదైతే నువ్వు యొక్క ప్రణాళిక కలిగి ఉన్నావో వాటన్నింటినీ కూడా నువ్వు రద్దుపరచాలి, దాన్ని విడిచిపెట్టాలి. ఇప్పుడు మనం అనుకుందాము, నా కోరికైతే ఉంది కానీ దేనికి? దేవునికి నా యొక్క హృదయాన్ని సమర్పించడానికి కోరికైతే ఉంది, కానీ నాకేముంది ఇక్కడ? ఒక ప్రణాళిక, నాకంటూ ఒక ప్రణాళిక ఉంది, నాకంటూ వేరొక మార్గం ఉంది, నాకంటూ ఒక ఉద్దేశం ఉంది, నాకంటూ ఒక బాధ్యతలు ఉంది. దాన్నింటినీ కూడా నేను నెరవేర్చుకొని దాని తర్వాత నేను అనేది మన యొక్క హృదయం. కానీ ఇక్కడ వాక్యం అలా చెప్పలేదు.
నిన్ను బలవంతం నేను చేయలేదు, నేను రా అని చెప్పి నేను బలవంతం చేయలేదు. ఒకవేళ నువ్వు వస్తాను ఇస్తాను అని చెప్తే నీ కోరిక ఉంటే ఫస్ట్ నిన్ను విసర్జించుకోవాలి. అప్పుడు నీ విసర్జించకంటే మనల్ని అర్హించుకోవడం కాదు, మన యొక్క కోరికలు ఏదైతే ఉందో, మన యొక్క తలంపులు ఏదైతే ఉందో, మన యొక్క ఆశలు ఏదైతే ఉందో వాటన్నిటిని విడిచిపెట్టిన తర్వాతే ఇది చాలా చాలా కొద్దిగా భారంగా ఉండొచ్చు, కఠినంగా ఉండొచ్చు, మనకి ఒక సిలువులాగా ఉండొచ్చు. అందుకే చూస్తున్నావు, తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువునెత్తుకొని నన్ను ఈ విధంగానే నువ్వు వెంబడించాలి తప్ప ఆ సులువును భారాన్ని తగ్గించుకొని ఆ యొక్క ఉద్దేశాలను పెట్టుకొని మన యొక్క ఆశల్ని పెట్టుకొని కోరికల్ని పెట్టుకొని దేవుని యొక్క చిత్తంలో మన యొక్క హృదయాన్ని నేను ఇస్తాను అని చెప్పి ముందుకు వస్తే అది అక్కడ అంగీకరించబడదు. అందుకే మనం చూస్తున్నాము, ఆ రోజు ఇజ్రాయెల్ ప్రజలు అక్కడ చేయడంలో అంటే దశమ భాగం ఇవ్వడంలో ప్రధానమైన ఉద్దేశాన్ని మర్చిపోయారు, ఆ యొక్క ప్రేమ తత్వాన్ని వాళ్ళు మర్చిపోయారు. మనకి అక్కడ దాని తర్వాత లేజినెస్ అంటే దాని మీద ప్రలోభము, ఆశ వచ్చింది, స్వార్థం వచ్చింది, లంచగొండతనం ప్రవేశించింది. ఈ ఉన్నతమైన స్థానంలో మనం ఉండాలి, విశ్వాసులందరూ కూడా లో స్థానంలో కింది స్థానంలో ఉండాలి, మన కంట్రోల్లోనే ఉండాలని చెప్పి ఒక ప్రధానమైన ఉద్దేశం వచ్చింది. కాబట్టి అక్కడ దశమ భాగాల్ని విడిచిపెట్టి దేవునికి భయభక్తులుగా కనబడకుండా వాళ్ళకి అవిటి దానిని తెచ్చారు. లంచం ఇస్తేనే నైవేద్యంలో అర్పిస్తాము, మీ పట్ల మేము పాప నివారణ బలు అర్పిస్తామని చెప్పి ఒక డిమాండ్కి వచ్చింది అక్కడ. ఒకవేళ మనం కూడా ఇటువంటి ఉద్దేశంలో ఉన్నట్లయితే ఇప్పుడు మనల్ని చూసి కూడా దేవుడు అంటాడు, నీ యొక్క హృదయాన్ని ఇస్తే పూర్ణ హృదయంతో నువ్వు ఇస్తే ఎలా ఇవ్వాలి నాకు? అప్పుడు మనమందరూ కూడా అపూర్ణంగా ఇవ్వాలి. అపూర్ణంగా దేని నుంచి ఇవ్వాలి? మనకందరికీ మనం నేర్చుకుంటాము 5 తలాంతులు. ఏమేమిటి ఆ తలాంతులు? సమయము, ఆరోగ్యము, పలుకుబడి, ఇన్ఫ్లుయెన్స్, ఇంకా మనకు ఉన్నటువంటి ఆస్తి ఏదైతే ఉందో అది ఆర్థికము. ఈ విధంగా మనకు ఉన్నటువంటి 5 తలాంతాలను కూడా పరిపూర్ణంగానే దేవునికి సమర్పించాలి, పరిపూర్ణంగానే దేవునికి అర్పించాలనేది మనం చూస్తున్నాం సోదరులారా. అప్పుడు మనకున్నటువంటి ప్రశ్న ఏమిటంటే, క్రొత్త నిబంధనలు ఉన్నటువంటి మనము ఈ యొక్క కానుకలు, దశమ భాగములు తీసుకోవచ్చా, తీసుకోకూడదా? క్వశ్చన్ అర్థం కాలేదు. ఇది వరకు మన పాత నిబంధనలో లేవీయులకు ఇచ్చినటువంటి ఆచరణ మనం చూసాం కదా, కొత్త నిబంధనలో దాన్ని అనుసరించారా లేదా? పాత నిబంధనలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా స్పష్టంగా మనం తెలుసుకున్నాం. కొత్త నిబంధన కాలంలోకి వచ్చినప్పుడు ఆ దశమ భాగంలో కానుకలు అనేది ఉండిందా, తీసుకున్నారా లేదా? యేసుక్రీస్తు దగ్గర నుంచి అపోస్తులు, దాని తర్వాత కాలంలో ఏం జరిగింది? ఏదైనా అవగాహన ఉందా మీకు? ఐడియా చెప్పండి. 1 పౌలు తీసుకున్నారు, చెప్పండి బ్రదర్. తీసుకోమని లేదు, ఇవ్వమని లేదు. సిస్టర్ ఆది సంఘంలో ఉండింది, తర్వాత నిలిచిపోయింది. బ్రదర్ విధవరాలు ఇచ్చింది కాబట్టి ఉంది. ఇప్పుడు మనకి ఒక గందరగోళం ఉండే, ఒక కన్ఫ్యూజన్లో ఉండే ఒక విధవరాల్ని ఎక్కడ బ్రదర్? నేను యాజకుల దగ్గరికి పోవట్లేదు, కొత్త నిబంధన కాలంలో ఉన్నాను. బ్రదర్ చెప్పడం అర్థం కాలేదు. సరే చెప్పండి. పేద విధవరాలు 2 కాసులు ఇచ్చింది, ఓకే. ఇప్పుడు ఉందా లేదా మొత్తానికి? ఇప్పుడు యేసుప్రభు గారు కూర్చో ఉన్నారు, అక్కడ యేసుప్రభు కూర్చున్నారు. సహోదరు చెప్పిన విధంగా పేద విధవరాలు 2 కాసులు వేసింది. ఆయన చూసి ఇలా అంటున్నాడు, ఇక్కడ ఉన్న వారు అందరికన్నా ఎక్కువ వేసింది ఎవరు? అప్పుడు కానుకలు అక్కడ సేకరించారు. ఇప్పుడు చెప్పండి, ఉందా లేదా? ఖచ్చితంగా లేదు. అంటే ఆ యొక్క పద్ధతి అయితే ఉంది, కానీ నాట్ ఫోర్స్డ్. అంటే ఖచ్చితంగా ఇవ్వాలని లేదు, ఇస్తే ఇవ్వండి.
సిస్టర్ అక్కడ యేసు ప్రభు గారి ముందర కాணிక పెట్టి ఉంది, అందులో అందరూ వేస్తున్నారు, పద్ధతి నడుస్తా ఉంది. అవునా? స్పష్టంగా అర్థం చేసుకోండి. వాక్యం కావాలంటే చదువుదాం. లూకా రాసిన సువార్త 6:38 వాక్యం వెళ్ళిపోదాం. ఏదైనా మొదటిగా మార్కు రాసిన సువార్త చదవండి సిస్టర్, చదవండి ఏదైనా పదం. మార్కు 12:41. ఆయన కానుక పెట్టె ఎదుట కూర్చుండి జన సమూహము ఆ కానుక పెట్టెలో డబ్బులు వేయుట చూచుచుండెను. ధనవంతులైన వారు అనేకులు అందులో విశేషంగా సొమ్ము వేయుచుండిరి. ఒక బీద విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి, కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చూడండి, ఇప్పుడు ఆ యొక్క వాక్య భాగంలో ఒక సంఘటన జరుగుతూ ఉంది. ఆ సంఘటన ఏం జరుగుతూ ఉంది? యేసుప్రభు గారు కూర్చో ఉన్నారు, కానుక పెట్టే ఉంది, అందరూ కూడా కానుకలు తెచ్చి అక్కడ ఏం వేస్తున్నారు? ఆయన ముందర కానుకలు సమర్పిస్తున్నారు. అలా సమర్పించిన ఒక విషయాన్ని యేసుప్రభు గారు అబ్జర్వ్ చేస్తున్నారు. వీరందరికన్నా ఎక్కువగా ఇచ్చినటువంటి ఒక స్త్రీ విధవరాల గురించి ఆయన హైలైట్ చేస్తున్నాడు. అవునా? ఇప్పుడు మన ప్రశ్న మరలా వేస్తున్నాను. కొత్త నిబంధన కాలంలో అంటే యేసుక్రీస్తు తర్వాత ఈ దశమ భాగము కానుకలు ఉందా, నడిచిందా లేదా? దశమ భాగం మాత్రం బ్రేక్ అయింది, కానుకలు మాత్రం ఇప్పుడు నడుస్తా ఉంది కొత్త నిబంధన కాలంలో. చెప్పండి బ్రదర్. థ్యాంక్ యూ. ఇప్పుడు చదువుకున్న వాక్య ప్రకారము కొత్త నిబంధన గ్రంథంలో సోదరు చెప్పింది 100% కరెక్ట్. దాని తర్వాత వస్తాం స్టెప్కి. ఇప్పుడు చదువుకునే వాక్య భాగం మనకి ఏం అర్థం చేసుకుంటాం? ఇప్పుడు సహోదరులు ఎవరిని వచ్చి ఈ వాక్య భాగం చదివి ఉంది కదా బ్రదర్, యేసు ప్రభువు తీసుకున్నారు కదా అని అంటే మనం ఏం సమాధానం చెప్పగలం? ఈ యొక్క వాక్య భాగాన్ని చూపించి మనల్ని కానుకలు ఉంది అని చెప్తే మనం ఎలా సమాధానం చెప్పగలం కదా? ఇప్పుడు మనము సహోదరులు చెప్పిన విధంగా 100% మనం ఏం చేయాలా? మనకు ఉన్నదాన్ని మొత్తమే నేను ఇచ్చేశాను, ఇంకేం నేను దశమ భాగము కానుకలు ఇవ్వగలను. నిజంగానే ఒక విశ్వాసి ఈ విధంగా ఉండాలి. లేదంటే నిజంగా ఒక దేవుని యొక్క సేవకుడుగా క్రైస్తవుడిగా ఉన్నట్లయితే ఇటువంటి ఒక హృదయ స్థితి ఉండాలి. అక్కడ సమస్తము నేను ఇచ్చేశాను, సమస్తము నేను ఇచ్చేసాను. రేపటి నాకు ఏముంది నాకు తెలియదు, నాకు ఏం లేదు నాకు తెలియదు, కానీ నాకున్న దాంట్లో అవసరాన్ని బట్టి దేవుడికి అక్కడ పరిచయ నిమిత్తమో ఏం నిమిత్తమో దేవునికి ఇవ్వాలని చెప్పి అనుకున్న తర్వాత నేను సమస్తాన్ని ఇచ్చేసానండి. ఇచ్చేసిన తర్వాత నాకు ఏమి లేదు. ఇప్పుడు నాకు ఏమి లేదు ప్రభువా, దేవుడా నాకు ఏం లేదు. ఇప్పుడు నాకు ఆధారము ఎవరైతే దేవుని పట్ల ఆధారం కలిగి ఉన్నారో, దేవుణ్ణి ఎవరైతే ఆనుకొని ఉన్నారో, అడుక్కొని అతని యొక్క గైడెన్స్లో వెళ్తారో వాళ్ళు నిజమైనటువంటి ఒక క్రైస్తవులు. వాళ్ళే దేవుని యొక్క ప్రియ కుమారులు కుమార్తెలు సోదర సోదరులారా. అటువంటి ఒక హృదయం మనకు ఉందా? చూడండి, ప్రతి ఒక్కటి ఉన్నప్పుడు సమస్తము ఇవ్వడానికి మనసు ఉండాలి, లేనప్పుడు ఏదైనా పొందుకుంటే దేవునిపై ఆధారపడాలనే ఒక ఉద్దేశం మనసు మనకు కలిగి ఉండాలి. ఇది దేవుడు మన దగ్గర నుంచి ఆశించినటువంటి ఒక ప్రధానమైనటువంటి ఒక నియమము సోదరులారా. కానీ ఇప్పుడు మనం ఇక్కడ చదువుకున్నటువంటి వాక్య భాగం మళ్ళీ వద్దాము. ఇక్కడ గమనించినప్పుడు దశమ భాగంలో ఎవరు ఇవ్వలేదు. అక్కడ 10వ వంతు ఇవ్వమని చెప్పి కూడా అక్కడ ఇవ్వలేదు. మనం చదువుకున్నాము వారి యొక్క ఏదైతే వాళ్ళు చేస్తున్నారో అది ముందు నుంచి వస్తూ ఉంది, ధర్మశాస్త్రం నుంచి వస్తూ ఉంది. వీళ్ళు కొనసాగిస్తూ ఉన్నారు, ఆ దశమ భాగ పెట్టెలో వాళ్ళు వేస్తున్నారు. ఇప్పుడు యేసు ప్రభు గారు దాని గురించి ఏమి హైలైట్ చేస్తున్నాడని చూసినట్లయితే దశమ భాగం ఇచ్చారని చెప్పి అక్కడ చెప్పట్లేదు, ఇవ్వండి అని చెప్పి ఆయన చెప్పట్లేదు. ఒక స్త్రీ ఇచ్చినటువంటి ఒక విషయాన్ని ఆయన గమనిస్తున్నాడు. ఆ తనకు ఉన్నదంటే మొత్తాన్ని ఇచ్చింది, ఆమె మొత్తాన్ని ఇచ్చింది. ఇప్పుడు మరలా నూతన సృష్టిగా ఉన్నంటే వారు ఏ విధంగా ఇవ్వాలనేదంటే ఒక విషయాన్ని ఆయన ఎత్తి చెప్తున్నాడు. ఆ స్త్రీ ఏ విధంగా ఇచ్చిందంటే తనకు లేని ఒక స్థితిలో కూడా ఉన్నది మొత్తము ఇచ్చేసింది. ఇట్టి వారికి ఇది అందరికన్నా వారు ఉన్నదంటే ఒక 1000 రూపాయలు ఉంటే ఒక 100 రూపాయలు ఇచ్చారనుకుందాం, 10 రూపాయలు ఉంటే 1 రూపాయలు ఇవ్వడం గొప్ప కాదండి. లేని దాని స్థితిలోనే ఉన్నది మొత్తం ఇవ్వడం చాలా గొప్పది. అంటే యేసు ప్రభువు ఏమి చెప్పదలుచుకున్నారంటే అక్కడ మొత్తం ఇవ్వడాన్ని కోరుకుంటున్నాడు, మొత్తము ఇవ్వడాన్ని కోరుకుంటున్నాడు. నీ హృదయాన్ని ఆయన చూస్తున్నాడు, అక్కడ హృదయాన్ని ఆయన చూస్తున్నాడు, దాన్ని ఆయన హైలైట్ చేస్తున్నాడు తప్ప దశమ భాగాలు కానీ కానుకలు కానీ ఆయన
అక్కడ ప్రోత్సహించలేదనేది ఈ యొక్క వాక్య భాగంలో మనము అర్థం చేసుకుంటాం సోదర సోదరులారా. మరి రెండవ సంఘటన కూడా మనం ధ్యానించుకుందాము. లూకా రాసిన సువార్త 6వ అధ్యాయం 38వ వాక్యం చదువుకుందాం. క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడుదురు. ఇయ్యుడి, అప్పుడు మీకు ఇయ్యబడును. అణచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతను మనుషులు మీ వడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకును మరలా కొలవబడునని చెప్పెను. ఇప్పుడు ఈ యొక్క వాక్యం మరొక కాంట్రవర్సీగా ఉంది కదా. ఏం చెప్పబడింది అక్కడ? ఇవ్వండి, మీకు ఇవ్వబడుతుంది. ఇవ్వలేదంటే అక్కడ కానుక పెట్టి మీద రాయాల్సి ఉంటారు. ఇవ్వడి, మీకు ఇవ్వబడుతుంది. అవి ఎలా ఇవ్వాలి? దాన్ని ఆనించి కుదిలించి ఒక సంచి అయితే దాన్ని ఎలా ఇవ్వాలి? బాగా ఫుల్గా ఇవ్వాలి కదా. అలా ఇవ్వాలి. అలా ఇచ్చినట్లయితే అదే ఒక కొలతలో మీకు కూడా రిటర్న్ ఇస్తాను అనేది. అవునా? ఇప్పుడు ఇవ్వమని చెప్పబడిందా లేదా? మరలా ప్రశ్న, దశమ భాగం కానుకలు అనేది ఉందా లేదా? ఇక్కడ ఇవ్వమని చెప్పబడింది కదా వాక్యం. ఓకే. ఇప్పుడు ఈ వాక్యం ఏం చెప్పబడింది అంటే, ఇవుడి మీకు ఇవ్వబడిన వాక్యం చెప్పబడింది. దీనికి సమాధానము ఇవ్వాలా వద్దా? అవునా? సరే, ఇందులో దశమ భాగం కానుక ఉందా? ఇవ్వాలనే ఒక విషయంలో ఈ యొక్క వాక్యంలో దశమ భాగం కానీ కానుకలు కానీ ఉందా? దీని ముందు వెనక వాక్య భాగాలు మనం గమనించుకున్నప్పుడు అది కానుకల గురించి, దశమ భాగాల గురించి అక్కడ మాట్లాడడం ఆయన రావట్లేదు. సరే, దీన్ని లిటరల్గానే తీసుకుందామే అనుకుందాం. లిటరల్గానే అనుకుందాం. ఒక వ్యక్తి ఎలా ఇస్తారంట? అది ఇచ్చేటంటే ఒక విషయాన్ని చెప్తున్నాడు. ఎవరు చెప్పారు? అది ఎలా ఇవ్వాలంట? హృదయపూర్వకంగా, సంపూర్ణంగా, పూర్తిగా ఇవ్వాలనే విషయాన్ని ఇక్కడ బోధపడుతుంది. ఇవ్వండి. సరే, అది ధనమా లేదంటే దశమ భాగమా కానుక అనేది పక్కన పెట్టినట్లయితే, ఇచ్చేటంటే ఒక మనసు ఎలా ఉండాలంటే పూర్తిగా ఇవ్వాలి, హృదయపూర్వకంగా ఉండాలి, సమృద్ధిగా ఇవ్వడానికి మనసు కలిగి ఉండాలనేది ఈ యొక్క వాక్యం మనకి తెలియపరుస్తూ ఉంది. అంతేకాని దేవుని యొక్క ఉద్దేశంలో అక్కడ దశమ భాగాలు తీసుకురండి, కానుక తీసుకురండి, దాన్ని ప్రోత్సహిస్తూ ఈ యొక్క వాక్యము అక్కడ లేదనేది మరొకసారి మనము చూసుకుందాం సోదర సోదరులారా. సరే, ఇప్పుడు నూతన ఒకవేళ ఇలా అనుకున్నట్లయితే దశమ భాగము కానుక అంటే ఎవరికి ఇవ్వాలి? ఇక్కడ ఈవిడని చెప్తే ఎవరికి ఇవ్వాలి? సరే, మనం సేవకులుగా ఇచ్చినట్లయితే వాళ్ళు ఏం చేయాలి? మళ్ళా లేవీలాగా దేవునికి ఇవ్వాలి. వాళ్ళు ఎవరికి ఇవ్వాలి కదా? సరే, మనం దేన్ని ఇవ్వాలి? అక్కడ ఎలాంటి కానుకలు ఇవ్వాలి? అసలు యేసు ప్రభు మనకి ఏమిదో తెలియపరుస్తున్నాడు, ఏమి ఉద్దేశం కలిగి ఉన్నాడు చెప్పడానికి ఈ యొక్క వాక్య భాగంలో నుంచి. సరే, మరొక వాక్యం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వాక్యం చదువుకుందాం. ఎఫెసీయులు 5:2. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనముగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవుని అర్పణముగాను బలిగాను అర్పించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. అవునా? ఇప్పుడు చూడండి, యేసు ప్రభు గారు ఏ విధంగా తన యొక్క ప్రేమను దేవుని పట్ల కనపరిచాడు, ఆయన తన్ను తాను ఏ విధంగా సమర్పించుకున్నాడు, అదే విధంగా మీరు కూడా ఏం చేయాలంట? సిస్టమ్ మళ్ళీ వాక్యం. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనముగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. చూడండి సోదరులారా, యేసు ప్రభు గారు ఏ విధంగా సమర్పించారంటే, ఏమి సమర్పించారు?
ఏ విధంగా సమర్పించారు? తనక ప్రాణాన్నే సమర్పించాడు. ఏ విధంగా? కొద్దిగా ఇచ్చాడా? మరి ఎంత ఇచ్చాడు? పూర్తి ప్రాణాన్ని ఇచ్చాడు కదా. 100% ఆయన ఎందుకు? అక్కడ క్రీస్తు తన యొక్క జీవితంలో చేసి చూపిస్తున్నాడు. పూర్తిగా ప్రేమను నింపాడు, పూర్తిగా ఇచ్చేశాడు. కాబట్టి ఆ యొక్క పరిమళ వాసనగా ఉండడానికి ఆయన తన జీవితాన్ని సమర్పించాడని చెప్పి మనం చూస్తున్నాం సౌరస్వామి. ఇది యేసు ప్రభు గారు తన జీవితంలో చేసి చూపించినటువంటి ఒక మాదిరికరం. అదేవిధంగా అపోస్తలులందరూ కూడా మనం చూస్తున్నాము. అపోస్తలు ఏం చేశారు? ప్రసంగి 9:10 మనం చూసుకున్నట్లయితే, ప్రసంగి 9:10 ఒక వాక్యం చదువుకుందాం. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనినైనను నీ శక్తి లోపము లేకుండా చేయుము. నీవు పోయి పాతాళమునందు పనినైనను ఉపాయమునైనను తెలివినైనను జ్ఞానమైనను లేదు. చూడండి, మనకు కూడా చెప్తున్నాడు. ఇప్పుడు యేసు ప్రభు గారు అయితే తన జీవితాన్ని పూర్తిగా సమర్పించారు. ఒకవేళ నీకు సమర్పించాలని అనుకున్నట్లయితే నీకు చేతనేంత వరకు దాన్ని ఇది చేయి అది చేయని కాదు, నీ వల్ల ఎంత అవుతుందో, నీ సామర్థ్యం ఎంత ఉందో అంతవరకు నువ్వు ఏం చేయాలా? చేయడానికి ప్రయాసపడు. దాన్ని నువ్వు జాగ్రత్త చేయవద్దు, లేట్ చేసుకోవద్దు అని చెప్పిన విషయాన్ని మనకు తెలియపరుస్తూ ఉంది సౌరసౌల. దీని తర్వాత ఈ యొక్క చదువు క్వశ్చన్ అడిగినటువంటి ప్రశ్న, ఇది ఎంతకాలం కొనసాగింది ఈ దశంభాగములు కానుకలు అని చూసినప్పుడు ఒక వాక్యం మనకు సమాధానం చెప్తుంది. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 27వ వాక్యం చదువుకుందాము. దానియేలు 9:27. అతడు ఒక వారము వరకు అనేకులకు నిబంధనను స్థిరపరచును. అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయును. హేయమైనది నిలుచు వరకు నాశనము చేయువాడు వచ్చును. నాశనము చేయువానికి రావాలనని నిర్ణయించిన నాశనము ముగించు వరకు ఈలాగు జరుగును. చూడండి, ఇక్కడ ఈ యొక్క వాక్యంలో ఏం చెప్పకూడదంటే, ఏదైతే ఉద్దేశం కలిగి లేవీలకు ఇవ్వమని చెప్పి బలి అర్పించడానికి నైవేద్యం నడిపించడానికి ఆయన ఇచ్చి ఇవ్వమని చెప్పాడు. ఆ దశంభాగంలో కానుకలను, దశంభాగంలో 10వ వంతును, ఆ యొక్క 10వ వంతు ఇక్కడ 3.5 సంవత్సరాలలో, అంటే ఆ వారంలో అర్ధ రోజు. మనకు తెలుసు ఈ యొక్క ప్రవచనాలు అన్నీ కూడా. యేసుక్రీస్తు ఎన్ని సంవత్సరాలు జీవించారు, పరిచర్య చేశారు? 3.5. ఆ 3.5 సంవత్సర కాల వ్యవధిలో ఆయన తను మరణించినప్పటికీ, సిలువుపై తను మరణించినప్పుడు ఆ యొక్క నైవేద్యం అనేది ఇంక మీదట అది అర్పించబడదు, అది స్టాప్ అయిపోయింది అనే విషయాన్ని ఇక్కడ వాక్యం మనం చెప్పబడింది సోదరులు. ఈ యొక్క వాక్యంలో మనం చూసినప్పుడు ఆ యొక్క బలి గురించి, నైవేద్యం గురించి ఎందుకు చెప్పాలి కదా? ఆ నైవేద్యము బలి అర్పించడం అనేది యేసు ప్రభు గారి యొక్క జీవిత పరిచర్య ఎప్పుడైతే ముగించిందో, తనకు జీవితం ఎప్పుడైతే అక్కడ మరణించారో అప్పటికే ఆ సమయానికి ఈ యొక్క నైవేద్యం అనేది, ఈ యొక్క దశంభాగం అనేది పూర్తిగా నిలిచిపోయింది అనేది ఈ యొక్క వాక్యంలో మనము చూసినటువంటి సమాధానంగా ఉంది సౌరసౌలారా. కాబట్టి మనమందరూ కూడా దాని తర్వాత మనము అపోస్తులు, యేసు ప్రభు గారు మరణించిన తర్వాత అపోస్తులందరూ కూడా పెంతెకోస్తు కాలం మొదలుకొని వాళ్ళందరూ కూడా అనుకున్నది ఏమనగా, యేసు ప్రభు గారు త్వరగా వచ్చేస్తారు, తిరిగి 2వ రాకడలో ఆయన వచ్చేస్తాడు. కాబట్టి మనమందరూ ఏ విధంగా ఉండాలి? ఇటువంటి ఒక దశంభాగం ఇవ్వడానికి కానీ అది అక్కడ ఆచరించలేదు. కానీ వాళ్ళ యొక్క హృదయం ఏ విధంగా ఉందంటే, మనమందరూ యేసు ప్రభు గారు త్వరగా వస్తాడు కాబట్టి మనమందరూ కూడా సమిష్టిగా కూడి మనము కలిసి ఉండాలనేది ఏకత్వాన్ని అవలంబించారు. ప్రతి ఒక్కరు కూడా తమ కలిగిన అన్నింటి కూడా తీసుకొచ్చి ఒక స్థలంలో ఉంచి అందరూ కూడా పంచుకున్నారు. దానికి ఉద్దేశం ఏమిటి అంటే, ప్రధానంగా మనమందరూ ఎవరు కదా? అవునా? ఫస్ట్ జరిగిన విషయం ఏమిటంటే, అపోస్తలులందరూ కూడా యేసు ప్రభు గారు 2వ రాకడలో త్వరగా వస్తారని చెప్పి భావించి వాళ్ళందరూ పెంతెకోస్తు దినం మొదలుకొని యేసు ప్రభు గారు త్వరగా వస్తాడనే ఉద్దేశంతో అందరూ కూడా తమ ఆస్తుల్ని, తమ కలిగినటువంటి వాటన్నిటి కూడా ఒక్క చోట కూర్చి అందరూ సమిష్టిగా పంచుకొని అందరూ సమృద్ధిగా తిన్నారండి. ఎవరికి ఏమి లోటు లేదు. ఎవరి కష్టము ఎదికమున్నా తక్కువకున్నా అందరూ సమానంగా అక్కడ జీవించడం మనం చూస్తున్నాం సోదరులారా. అవునా? దానికే మనం చూసుకున్నాం అపోస్తలుల 5వ అధ్యాయంలో మనం చూసుకుంటాం ఆ యొక్క అననీయ కార్యాలన్నీ కూడా. అప్పుడు ఈ విధంగా ఉద్దేశం కలిగినప్పుడు దాని తర్వాత ఈ యొక్క ఒక్క కుటుంబంగా, ఒక్క ఐక్యత్వంలో, ఏకత్వంగా కలిగి ఉన్నారు వాళ్ళ సోదరులారా. ఇప్పుడు దాని తర్వాత పరిచర్య చేయాలనే ఒక ఉద్దేశము ప్రబలమైనప్పుడు పరిచర్య చేయడానికి ఏం కావాల్సి వచ్చింది? కూర్చొని సమకూడి అన్ని పంచుకున్నారు, తిన్నారు, అయిపోయిన తర్వాత ఇప్పుడు పరిచర్య చేయాలి.
పరిచర్యకి ఏం కావాలి? డబ్బులు కావాలి. ఇప్పుడు ఏం చేయాలి? యేసు ప్రభు గారు రావడం ఇంకా కొద్దిగా లేట్ అవుతా ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? కావాలి కదా. ఇప్పుడు అపోస్తలులు పౌలు గారు ఎలా పరిచర్య చేశారు? తక్కిన శిష్యులందరూ కూడా ఎలా పరిచర్య చేశారు? కాబట్టి వాళ్ళు కష్టార్జితము కష్టపడి అక్కడ పనిచేశారని చెప్పి మనం చూస్తున్నాం. అపోస్తల కార్యము 2వ అధ్యాయం 44వ వాక్యం చదువుకుందాం. అపోస్తలు 2:44 నుంచి. విశ్వసించిన వారందరూ ఉమ్, ఏకముగా కూడి ఉమ్, తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిరి. ఇదియుగాక వారు తమ చరాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. మరియు వారేక మనస్కులై ప్రతి దినము ఆలయములో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టెలు విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ నొందిన వారై ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారమును పుచ్చుకొనుచుండిరి. ఇక్కడ చూడండి సోదరులారా, ఈ విధంగానే వారి యొక్క జీవితం అక్కడ కొనసాగించారు తప్ప ఇక్కడ దశం భాగాలను కానీ కానుకలు కానీ వాళ్ళు తీసుకోలేదు అనేది స్పష్టంగా మనకు అర్థమవుతుంది. మరొక వాక్యం కూడా మనం చదువుకుందాం. అపోస్తల కార్యం 4వ అధ్యాయం 32 నుంచి చదువుకుందాం. విశ్వసించిన వారందరూ ఉమ్, ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండిరి. ఉమ్, ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని ఉమ్, అనుకొనలేదు. ఉమ్, వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను. ఉమ్. ఇదియుగాక అపోస్తలును బహుబలముగా ప్రభువైన యేసు పునరుద్ధానమును గూర్చి సాక్ష్యం ఇచ్చిరి. దైవకృప అందరియందు అధికముగా ఉండెను. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. వారు ప్రతి వానికి వాని అక్కర కొలది పంచిపెట్టి గనుక వారిలో ఎవనికి కొదువలేకపోయెను. చూసినారా? ఈ విధంగానే అపోస్తల కాలంలో ప్రతి ఒక్కరు కూడా మనమందరూ ఒకే ఒక కుటుంబం అని భావించారు. అందరూ కూడా కలిగిన దాన్ని అన్ని సమంగా తీసుకొచ్చారు. అందరూ సమంగానే పంచుకున్నారు. ఇది మొదటి కాల సంఘంలో జరిగినట్టు ఒక సంఘటన. ఎంతవరకు? యేసుప్రభు గారు మరణించిన తర్వాత పెంతెకోస్తు ఆత్మను అంటే పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత వాళ్ళందరూ ఏకంగా కూడి ఉన్నప్పుడు చేసినటువంటి ఒక కార్యం. ఇందులో దశంభాగం కానీ కానుక కానీ ఏదైనా ఉందా? చూడండి, మనమందరూ ఒకటి, మనమందరూ ఒక కుటుంబము. మనకు కలిగిన కష్టము ఎవరికి ఉన్నా లేకపోయినా అన్నీ తీసుకొచ్చి పెట్టాము. అందరూ సమంగానే దాన్ని పంచుకున్నారు, సంతోషంగా ఉన్నారు. ఇటువంటి ఒక స్థితి, ఇటువంటి ఒక సంఘటనలు మన దగ్గర ఉంటే ఎలా ఉంటుంది? ప్లస్ ఈ సంఘంలో ఉంటే ఎలా ఉంటుంది? చాలా కష్టం ఉంటుంది. అప్పుడు జరిగింది ఇటువంటి ఒక సంఘటనలు యేసుప్రభు గారు చనిపోయిన తర్వాత. ఇదే మనం చూస్తున్నాం. రెండు వాక్య భాగాలు కూడా మనం చూసుకుంటున్నాము. అక్కడ మనం చూస్తున్నాము, అనుకున్నారు మనమందరూ ఒకే ఒక చెప్పాలి ఏక మనసు, మనకందరికీ ఒకే ఒక మనసు, ఒకే ఒక శరీరం అనుకున్నారు, ఒకే ఒక కుటుంబం అనుకున్నారు. మనమంతా ఒక్కటే అని చెప్పి వాళ్ళు అనుకున్నారు. మనము అనుకున్నారు కనుక వాళ్ళు కలిగినంత తెచ్చి వేశారు, అందరూ సమంగా పంచుకున్నారు. అప్పుడు సోదరులరా, ఇది ఇంతవరకు బాగానే ఉంది మనం నేర్చుకున్నటువంటి విషయాలు, అవునా? ఇప్పుడు పాత నిబంధనలో ఉన్నటువంటి దశంభాగం గురించి నేర్చుకున్నాము. కొత్త నిబంధనలో యేసుప్రభు గారి యొక్క దశంభాగం గురించి నేర్చుకున్నాం. ఏమిటి కొత్త నిబంధనలు? ఏమంటే ఈ యొక్క ఆచరణ ఎప్పుడైతే యేసుప్రభు మరణించారో అప్పటికే దశంభాగం నిలిచిపోయింది, కానుకలు నిలిచిపోయింది. దాని తర్వాత యేసుప్రభు గారి యొక్క ఉద్దేశం కూడా పరిపూర్ణంగా హృదయాన్ని సమర్పించడానికి వాళ్ళని కోరుకుంటాడు తప్ప దశంభాగాలు కానుకలు ఆయన ఏం కూడా ఆచరించడం లేదు. ఆ యొక్క దశంభాగంలో ఉన్నటువంటి ఒక ఉద్దేశం ఏంటంటే అందరికీ ప్రేమ తత్వంలో ఆ యొక్క ప్రేమాగ్నిగా మనకి ఇచ్చాడు. నిన్ను వలె ఏ విధంగా నిన్ను ఏ విధంగా నువ్వు ప్రేమించుకుంటావో అదే విధంగా ప్రతి ఒక్కరి పట్ల ప్రేమ కలిగి ఉండు, అందరికీ సహాయం చేయి, బీదుల పట్ల, దిక్కులేని పట్ల, వెధవరాల పట్ల, అనాథుల పట్ల నువ్వు దయ కలిగి ఉండాలని చెప్పి దేవుని యొక్క ఉద్దేశాన్ని తెలియపరిచాడు. కాబట్టి ఇక్కడ క్రీస్తు కూడా ఎవరైతే దేవునికి సమర్పించారో, కొద్దిగా హృదయపూర్వకంగా ఇచ్చారో దానినే ఆయన ఎదురు చూస్తున్నాడు. కాబట్టి ఇవ్వడంలో హృదయంలో మనకి ఎటువంటి ఒక పిసినాడతనం కానీ ఎటువంటి ఒక సంకోచం కానీ ఉండకుండా ధారాళంగా స్వచ్ఛందంగా వాలంటరీగా అక్కడ ఇవ్వాలని చెప్పే ఒక విషయాన్ని యేసుప్రభు గారు
మనకి ఎత్తి చూపించారు. అదేవిధంగా అపోస్తలుల జీవితంలో మనం గమనించినప్పుడు అపోస్తలులందరూ కూడా సమిష్టిగా వచ్చి కూడుకొని ఒక కుటుంబము, ఒక ఫ్యామిలీ, ఒక శరీరం అని చెప్పి భావించి అందరూ తమ కలిగిన దానిని ప్రతి ఒక్క సహోదర సహోదరులకి సమంగా పంచుకున్నారు. అందరూ పంచుకొని వాళ్ళు ఐక్యమత్యంగా అక్కడ జీవించారనేది ఇక్కడ తెలుసుకున్నాం. ఇందులో ఎటువంటి దశంభాగాలు కానీ ఎటువంటి కానుకలు కానీ వాళ్ళు పుచ్చుకోలేదు, ఆచరించలేదనేటువంటి విషయాన్ని కూడా వాక్యం నుంచి మనము స్పష్టంగా తెలుసుకున్నాము సోదర సోదరులారా. ఇది వరకు మనం నేర్చుకునే పాఠం ఇది. అయితే మరొక ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు దేవుని యొక్క సేవకులు చేసినటువంటి ఒక సేవకులుగా లేదంటే విశ్వాసులుగా ఇప్పుడున్నటువంటి ప్రస్తుత కాలంలో మనం అందరూ కూడా ఈ యొక్క దేవుని యొక్క పరిచర్య నిమిత్తము ఏ విధంగా తన యొక్క జీవితాన్ని కొనసాగించాలి, దేవుని యొక్క కాపరిగా పిలువబడిన ఒక సేవకుడు ఇక్కడి నుంచి ఆ పరిచర్యను ఏ విధంగా కొనసాగించాలి, తన యొక్క జీవితాన్ని ఏ విధంగా కొనసాగించాలి. ఒక పూర్తి రోజు అంటే పూర్తిగా దేవుని సేవకులో ఉంటాడు కదా, దేవుని సేవలోనే ఒక మనిషి ఉంటాడు అనుకుందాం. 24 hours కూడా దేవుని పనే చేస్తుంటాడు. ఇప్పుడు అతనికి జీవితం ఎలా నడవాలి, తన కుటుంబం ఎలా గడవాలి, దేవుని యొక్క సంఘాన్ని ఆయన ఎలా ముందుకు నడిపించాలి. ఆరోస్ట్ పని అయితే ఉంటుంది, అనేక కార్యాలు సంఘంలో అనేక కార్యాలు ఉంటుంది. ఇవన్నీ కూడా ఎలా ఆయన నడిపించాలి, ఎలా దానిని నిర్వహించాలి? అవునా? ఇది ప్రశ్నగా ఉంది. చెప్పండి, చెప్తే ముగించేస్తాం. ఇంకొక 5 నిమిషాలు మాత్రం చాలు నాకు. ప్రశ్న అడిగింది అర్థమైందా? ఇదివరకు మనం చూసాం దశభాగం కానుక లేదండి, అయిపోయింది, ఇంతవరకు అయిపోయింది. ఇప్పుడు దాని తర్వాత అపోస్తలులు పౌలు ఎలా కొనసాగించారు తన యొక్క పరిచర్యను. నిజమైన క్రైస్తవుడు లేదంటే ఇక్కడ ఉన్న ప్రస్తుతం ఉన్నటువంటి సేవకుడు, కాపరి, సంఘ కాపరి, దేవుని యొక్క పెద్ద ఏ విధంగా సంఘాన్ని నడిపించాలి, లేదంటే పూర్తిగా తన యొక్క జీవితాన్ని దేవుని యొక్క సేవలో సమర్పించిన సహోదరులు ఏ విధంగా తన యొక్క జీవితాన్ని నడిపించాలి. ఒకటి 3 వంతులు లేదంటే తన యొక్క జీవితంలో అంతా కూడా ఒక పని చేసుకుంటూ తన జీవితాన్ని దేవుని యొక్క సేవలో నడిపించడానికి కుదురుతుందా? ఒకళ్ళు కుదరదు. నేను ఒక కష్టాతీతం చేసుకోవాలని చూసినప్పుడు ఇక్కడ మనకి దేవుని పని చేయడానికి నాకు సమయం చాలదు. నేను 10 గంటలు అక్కడ పని చేస్తే ఇక్కడ నేను ఎన్ని గంటలు చేయాలి? ఇంకా మిగిలిన 10 గంటలు చేయాలి. దాంట్లో నాకు తినడము, తాగడము, తిరగడము, నిద్రపోవడం అన్నీ ఉంటుంది. మరి ఎలా 24 hours నేను సేవ చేయగలను? అప్పుడు 24 hours నేను సేవ చేస్తే నాకెలా తిండి ఇవ్వండి? అవునా? ప్రశ్న అర్థమైందండి? ప్రశ్న అర్థమైందని అనుకుంటాను, సమాధానం రాలేదు. బ్రదర్, ఇక్కడ మనం గమనించాలి, దేవుని యొక్క ఉద్దేశాన్ని కలిగి ఉన్నాం కదా. దశమ భాగంలో దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం నేర్చుకున్నాం. అవునా? దీని తర్వాత యేసు ప్రభు గారు ఈ యొక్క ప్రేమ ఆజ్ఞ అనేది మనకు ఒక ఆజ్ఞ ఇచ్చారు కదా. అంటే ధర్మశాస్త్రం అన్ని కూడా మనకి సూక్ష్మీకరించి ఒక ఆజ్ఞ ఇచ్చారు, నిన్ను వల్లే నీ పొరుగు వాడిని ప్రేమించండి. ఈ రెండింటి విషయంలో కూడా మనం ఏమి గ్రహించుకుంటాము? ఇప్పుడు అపోస్తలులందరూ కూడా మొత్తగా భావించారు, మనమందరూ ఒక శరీరంగా ఉండాలి, ఏకత్వం కలిగి ఉండాలి అని చెప్పి. అప్పుడు ఒకటే ఇలా ఉండిపోదామా? ఏది బెటర్ అంటారు? దాన ధర్మాలు చేయడము అంటే ధారాళంగా ఇవ్వడం అనేది, బీదలకు ఇవ్వడం అనేది దేవుడు కోరుకునే ఒక క్రియగా, పనిగా ఉంది. దశమ భాగాలు అనేది ఇక్కడ నిలిచిపోయింది. అవునా? ఇదివరకు నేర్చుకున్నాం కదా, దశమ భాగం అనేది లేదు, కానీ బీదలకు ఇవ్వడం అనేది మనకు చేతనంత వరకు ఎంత సహాయం వస్తుంది అంతవరకు సహాయము వారి పట్ల కూడా మనము కనికరం చూపించాలనేది మనం నేర్చుకున్నాము. ఇప్పుడు దాని తర్వాత దేవునికి సంఘ కాపరిగా ఉన్నటువంటి సంఘము ఏ విధంగా నడిపించాలి, సంఘం ఏ విధంగా నడవాలి, సంఘ కాపరి తన జీవితాన్ని, కుటుంబాన్ని ఏ విధంగా నడిపించాలి. ఒక 24 hours తన కుటుంబం ఉంటే ఎలా తన కుటుంబాన్ని పోషించుకుంటూ దేవుని యొక్క సేవను కొనసాగించాలి అనేది ఒక ప్రశ్నగా ఉంది. ఇంకా కూడా దీన్ని చెప్పాలంటే, అయితే ఈ యొక్క దశమ భాగంలో కానుకలు ఎందుకు కంటిన్యూ అవుతుంది, ఎందుకు తీసుకొస్తున్నారు? ఎందుకు అపోస్తలులు పంచుకుంటే సమిష్టిగా పంచుకొని పంచుకున్నారు కదా, అదే పద్ధతి ఎందుకు కొనసాగించలేదు? ఎందుకు అది మారిపోయింది? ఇవన్నీ కూడా మనకి అందలేదు. సరే, నేర్చుకోవాలంటే మరొక భాగంలో మనము దేవుని చిత్తం అయితే చూద్దాం.
ఇంతవరకు కూడా ఓపిక ఉన్నటువంటి మీకు అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనములు. ఇచ్చినటువంటి అవకాశం బట్టి కూడా సంఘస్థులకు ధన్యవాదాలు.